జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే. దేవుడు నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ఆయన ప్రేమ ఎల్లలు లేవు, అసలు కూడా హద్దులు లేవు, సరిహద్దులు కూడా లేవు అసలు కూడా. దేవుని ప్రేమ అంత గొప్పది. ఒక భక్తులు మనం ఎప్పుడు పాడుతూ ఉంటాం, ఈ ప్రేమంతలంచగా నా ప్రాణం కరుగునే, యేసు ప్రేమంతలంచగా నా ప్రాణం కరుగునే, నీ ప్రేమ నాలో మండుచున్నది, యేసు ప్రేమ నాలో మండుచున్నది, ఆ మంటను ఎవరు ఆర్పజాలరు. ఆరాధన అంటే అదే, ఆ మంటను ఎవరు కూడా, ఆరాధన అనే మంటను ఎవరు ఆర్పజాలరు. ఇంపాసిబుల్, అవదు అసలు కూడా. షడ్రకు మేషకు అబేద్నెగోలు 7 అంతలుగా అగ్నిగుండం అయిపోయింది. వీరిలో ఉన్నటువంటి మంట, క్రీస్తు పట్ల, దేవుని పట్ల, యెహోవా దేవుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ 7 అంతలుగా మంట రాజు 7 అంతలు చేసేసాడు. వేసిన వాళ్ళే కాలిపోయారు. వీళ్ళకి ఆగిపోయిందా మంట? ఆ మంటను పెద్ద చేస్తే భయపడిపోతారు అనుకున్నారు. భయపడ్డారు వాళ్ళు. అందుకనే నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో, మీరు వాస్తవం పిల్లరా, ఆయన మధ్యలోకి వచ్చాడు. రెఫరెన్స్లు మీకు మనకు తెలుసు అని కూడా దానియేలు గ్రంథంలో. దేవుడు మధ్యలోకి వస్తాడైనా. నీవు కష్టములో ఉంటే परमेश्वर यीशु मसीह हमारा बीच में आता है, ऐसा परमेश्वर है, ये छोड़ के जाने वाले नहीं है. వదిలిపెట్టి వెళ్ళిపోయి దేవుడు కాదైనా. నేను చెప్తాను, అందరూ భోజనాలు పెడతాడో మరి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరి ఎవరు అన్ని కడుగుతారంటే నేను కడుగుతా అని చెప్పాను. ఈరోజు భోజనాలు పెట్టాల్సిందే, దేవుడు సన్నిధిలో భోజనాలు ఉండాల్సిందే. ఆడవాళ్ళు జ్వరం వచ్చేస్తుంది అంటే జ్వరం వస్తే మొగోళ్ళు మేము అడుగుతాం అని చెప్పి ఎవరో నాతో పాటు ఎందుకండి ఈరోజు అడుగుతాం మనం. బలం ఇచ్చాక దేవుడు మనకు విజయ్, పెద్ద కష్టమేం కాదు. సనగద్దండి, కొనగద్దండి దేవుని దగ్గర. దేవుడు మన మధ్యలోకి వస్తాడైనా. నువ్వు కష్టంలో ఉంటే, అగ్నిలాంటి శ్రమలలో ఉంటే దేవుడు మర్చిపోతాడా? షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు నిలబడ్డారు అగ్నిలోకి. అగ్నిలో నిలబడ్డానికి ఇష్టపడ్డారు వాళ్ళు. అది ఆరాధన. దేవుని యొక్క ప్రేమను వాళ్ళ లోపల మండుతా ఉంది. ఆగిపోతారా? ఆగడానికి ఛాన్స్ ఉండదు. లోపల 102, 103 ఫీవర్ ఉండేది నాకు. అయినా కూడా లోపల వేడున్నా కూడా దేవుని మందిరం మానేవాడిని కాదు. ప్రభు సన్నిధికి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం, కరెక్ట్గా వాడు ట్యాబ్లెట్ ఇచ్చాడు, తీసుకొని దేవుని మందిరంకి వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకుంటే దేవుడు. ఆరాధన అయిపోయేసరికి ఈ లోపల మంట వేడిపోయి క్రీస్తు ప్రేమ లోపలికి, అరే నా నిమిత్తం నా ప్రభు ఆయన అలా కొట్టినా కూడా అది మధ్యలో వెళ్ళిపోవాలి కదా. యేసుప్రభు వారు కొరడా దెబ్బలు కొడతా ఉంటే ఈజీ అండి. 39 కొరడా దెబ్బలు, ఒక్కొక్క దెబ్బ. అందుకనే పెద్ద టీవీలో వేసి చూపిస్తున్నా మీకు. ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే మాంసం ఏమవుతుంది, పైకి మాంసం పైకి వచ్చేస్తా ఉంది. యేసుప్రభు వెళ్ళిపోయాడా? మన నిమిత్తం, ఆయన కోసం కాదు. ఎవరి కోసం? అది మన కోసం. మనము ఆయన కోసం అసలు కూర్చొని ఉండలేమా? కరెంటు పోతే, కానీ కరెంటు పోతే కూర్చొని ఉండే. కొంతమంది కరెంటు పోతే విసుగ్గా వెళ్ళిపోతారు బయటికి. కొంతమంది, నేను వెళ్ళిపోయాను ఇంతకుముందు అలాగా, నా మైండ్ అలా ఉండేది. ఏసీ లేకపోతే ఉండరు కొంతమంది, ఫ్యాన్ లేకపోతే కొంతమంది ఉండరు, చైర్ లేకపోతే కొంతమంది ఉండలేకపోతే. యేసుప్రభు వారికి ఏముంది? కలవరి సిలువలో 3 మేకుల పైన చేశాడు. ఏం లేదు ఆయనకు, నూలు పోగు కూడా లేదు. దిగంబరిగా ఆయన పెట్టారు. ఏమి లేకుండా కూడా. ఇందాక పాట సన్ని మంచి పాట పాడాడు. ఏమని? ఉంటే నాకు చాలు యేసయ్యా, వెంటే నేను ఉంటానే. అనే పాట దాని అర్థం తెలుసుకున్నాం మనం. చాలా మంది తెలుసుకున్నారు. దేవుడు వాళ్ళని దీవించిన దాకా. చాలా మంది తెలుసుకోలేదు కనుక వెంట పడలేదు. అపోస్తలుడైన పౌలుని అడుగు చెప్తాడైనా, క్రీస్తు ప్రేమ కొరకు నా యేసయ్య 39 కొరడా దెబ్బలు తిన్నాడు,
నేను 5 సార్లు తిన్నాను అని చెప్పాడు. 5 సార్లు కొరడ దెబ్బలు తిన్నాడు ఆయన. అందుకే డేవిడ్ చెప్తాను, ప్రతి నెలలో నీకే చెప్తాను, మగవాళ్ళు మనం చెప్తాం పెద్దలుగా బాధ్యతగా. ఆడవాళ్ళు సనుక్కుంటారు, కొనుక్కుంటున్నారు, చేస్తే చేతులు పోయినా కాళ్ళు పోయినా అంటున్నారు. కనుక మనం చేద్దాం. బలం దేవుడు ఇచ్చాడు, కానీ అన్ని చర్చిలో మగవాళ్ళే చేస్తారు. అసలు కూడా దేవుడు బలం ఇచ్చాడు మగవాళ్ళకు. ఊరికేసి వెళ్ళిపోవడం కాదు, దేవుడిచ్చే దేవుని కోసం. ఆయన మన కోసం 150 కిలోల సిలువను మోసాడు యేసుప్రభు వారు. చిన్న మూట 10 కేజీలు ఉంటుంది కదండి. వాళ్ళు తీసుకెళ్తాంటారు, నాకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. అందరూ తిన్నటువంటి ఆ ప్లేట్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు భుజాల మీద. వాళ్ళు తీసుకెళ్ళేది యేసుప్రభుని తెలుసండి. ఎవరు తీసుకెళ్తాంటారు వాళ్ళు? మనము తిన్నటువంటి ప్లేట్లన్నీ కూడా, ఆ కవర్లన్నీ కూడా ఆ పాలిథిన్ కవర్లో వెనకాల వేసుకొని పోతా ఉంటే యేసును వేసుకొని పోతాడు. సిలువ అంటే అదే. సిలువను ఎత్తుకొని వెళ్ళడం అంటే శ్రమలు, కష్టాలు, ఆ ప్లేట్ కడిగిన, బాత్రూమ్ కడిగిన, ఇవి ఈజీ కాదు. ఇవి యేసు ప్రేమ కలిగిన వాడే చేస్తాడు. చిన్నప్పుడు ఆ జోసఫ్ గారికి వామిటింగ్, చిన్నప్పుడు పిల్లలకి ఏమవుతుంటది, పాలు పట్టినప్పుడు వామిటింగ్ వస్తుంది కదా. వామిటింగ్ వచ్చినప్పుడు నేను ఉంటాను, మిగతా వాళ్ళు కూడా ఉంటాం పక్కన. కానీ వాడికి వామిటింగ్ వచ్చినప్పుడు వాడి తల్లి అక్కం చేసినట్టు వెంటనే చేయి పెట్టేస్తారన్నమాట. చేయి పెట్టేస్తుంది. తల్లి ఏం చేస్తుంది? వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు, నేను కూడా చూస్తూ ఉంటాను కొద్దిగా. కానీ తల్లి ఏం చేస్తుంటుంది? బిడ్డ వామిటింగ్ వచ్చేసరికి నిస్వార్థంగా ఏం చేస్తుంది? ఎవరైనా సిగ్గుపడతారండి? తల్లులు ఇక్కడ ఉన్నారు, పెంచారు మీరంతా కూడా. నేను చూశాను మా భార్యను. అరే తల్లి ప్రేమ ఊరికే కాదు, తల్లి ప్రేమ గొప్పదని చెప్పేసేది. అందుకనే తల్లిని దుఃఖ పెట్టొద్దని చెప్తా ఉంటాను ఇప్పుడు కూడా. నీ తల్లిని, నీ తండ్రిని ఏం చేయకూడదు? దుఃఖ పెట్టద్దు సహోదరి. చిన్నపిల్లలు ఇక్కడ కూర్చున్నారా? రే వింటున్నారా? మా అమ్మ ఉంది, అందుకే దుఃఖ పెట్టిన. ఇప్పుడు నాకు ఇంతకుముందు దుఃఖ పెట్టాను, నాకు తెలియక. యేసు ప్రభువు వారు మన కోసము ఆయన చేయి చాచాడు. చూస్తగిన ఈ చేతులతో మనం చేసిన పొరపాటుకు, మనము చేసినటువంటి పనికి రాని పనులు, ఎన్ని వ్యర్థమైన పనులు చేశామో వాటికి యేసు ప్రభువు వారు కొట్టమని ఆ మేకును మీరు చూడండి. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, ఆయన్ను కొట్టి ఈ శరీరం ఏమవుతుంది? శరీరం దగ్గరికి అయిపోతుంది. ఎప్పుడైతే రక్తం ఎప్పుడైతే ఉంటుందో శరీరము కొద్దిగా మద్దకి అయిపోతుంది. కనుక ఈ చెయ్యి లాగుతారు వాళ్ళు, తాడేసేసి అక్కడ రంధ్రములో కరెక్ట్గా కొట్టాలి. కనుక తాడు దీనికి వేసేసి ఈ చెయ్యి లాగుతారు. ఆయన చెయ్యి లాగు అయిపోయి ఉంటుంది, వణికిపోతూ ఉంటుంది. యేసయ్య చెయ్యిని తాడుతో లాగుతున్నప్పుడు పిల్లరా, ఆయన మన కోసము ఆయన ఓర్చుకున్నాడు తెలుసండి. యేసయ్య అడుగుతారు, రేపు మందిరంలో ఎప్పుడన్నా కడిగావా, నా పాదాలు కడిగావా అని అడుగుతాడు. ఎప్పుడు ప్రభువా వచ్చింది నువ్వు? ఎప్పుడు వచ్చావు ఇక్కడ అంటే, ప్లేట్లు కానీ నీ సహోదరుడు తిన్నటువంటి ప్లేట్ కడిగావా? అది నాదే ప్లేట్ అంటాడు దేవుడు. తెలీదా నీకు? 25వ అధ్యాయం చదువు అంటాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము చదువు. నా సహోదరుడికి నువ్వు చేసిన ఎడలా నాకు, నేను అందుకే చెప్తాను, ఎవరికైనా జ్వరం వచ్చి బాగలేక ఉంటే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పరిచర్య చేయండి. మేము చేసేవాళ్ళం. దేవునికి చేసినట్లుగానే హాస్పిటల్లో ఉంటే చేశారు. మాకు వచ్చి హాస్పిటల్లో దేవునికి చేసినట్లే ఈరోజు నువ్వు చేస్తున్నది దేవునికి చేసినట్లే. మాకు కూడా వెళ్తా 1000 రూపాయలు నేను శుక్రవారం అనౌన్స్మెంట్ చేస్తే, అరే పెళ్ళికి దేవుడు చేశాడు అని 1000 రూపాయలు ఈ ఆదివారం దీనికి వాడుకోరా అని చెప్పాను. అని ఏం చేసింది మా అక్క? ఇచ్చింది కృతజ్ఞతగా. కూతురు పెళ్ళి ఆ 1000 రూపాయల మనకి స్వీట్ తీసుకురాపో అని చెప్పాను. దేవుని ఇంట్లో కనుక దేవుడు అంటున్నాడు, నా ఇంట్లో ఆహారం ఉండాలి. దేవుని ఇంట్లో ఏముండాలి? దేవుని వాక్యం ఒకవైపున, ఆహారం అనేది శరీర ఆహారం కొరకే. దానికే కదా మనం ఎన్ని పాటలు పడతా ఉంటాం, అవునా కదా? మనం అన్ని పాటలు పడేది దేనికోసము? కోటి విద్యలు దేనికోసము? కోటి విద్యలు కూటి కోసమే. కాదనడానికి ఎవరైనా చెప్పగలరు ఇక్కడ? నో.
పరుగున ఎందుకు పోతాము? ఇంటికి అన్నం తినడానికే, అంతే, ఎంతకంటే ఏం లేదు. అదేదో నా మందిరంలో పెట్టు, చూడు, ఒకసారి కాదు వెళ్తున్న 2 సార్లు పెట్టు అని డేవిడ్తో చెప్పాను. అదే ఇదిగో మొదటి వారం, లాస్ట్ వారం ప్రభు సన్నిధిలో సంతోషకరంగా ఓ రోజు చికెన్ పెట్టు, ఒకరోజు గుడ్డు పెడదామన్నా. దేవుని ఇంట్లోది కదండి, నీది కాదు, నాది. దేవుని ఇంట్లో సమృద్ధిగా ఉండడానికి కొరకు రండి, అప్పుడు చూద్దాం. అప్పుడు కూడా వాళ్ళు మారకపోతే మనం ఏం చేయలేం, టైంకి రాలేకపోతే మేమేమి ప్రభు దగ్గర దోషిని కాకుండా నేను నిర్దోషిగా ఉంటాం. మేము మటుకు ప్రభువును ప్రేమించగలిగితే, ప్రభువును అన్నిటికంటే ఉన్నతంగా నువ్వు ప్రేమించగలిగితే, ఇక అంటాడు యేసు ప్రభు ఆయన ప్రేమ కలిగిన వాడు. ప్రభు కా ప్యార్ హమ్ మెజర్మెంట్ నై దాల్ సక్తా హై. కెత్నా ప్యార్, ఎంత ప్రేమ కలిగిన వాడు. కానీ ఎవరో చూపగలరా ప్రేమ? ఆ ప్రేమతో చూపెట్టాలి నువ్వు నేను. కానీ ఆ ప్రేమతో ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి. ప్రేమ కలిగి చదువుతల్లి. 5వదిగా ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో ఎన్ని పనులు చేశాడో మన కోసం. దేవుడు నిజంగా యేసు ప్రభు వారు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన శిష్యుల పాదాలను ఏం చేశాడు? కడిగాడు. తెలుసండి, మనం పక్కన వాళ్ళు పాదాలు తగులితేనే ఒక ఆయన ఎంత కోపం అయిపోయాడో, ఒక ఆమె అయితే ఎంత కోపం అయిందో. చైర్ మీద కూర్చుంటే కింద కూర్చున్నామా, ఆమె కాళ్ళు ఆమె వెనకాల తగిలిందనమాట, ఎంత కోప్పడిందో. స్టీల్ ప్లాంట్లో, ఇక్కడ కాదండి, నేను గమనిస్తూ ఉంటాను అక్కడ అన్ని చోట్ల. ఎక్కడికైనా వాక్యం చెప్పినప్పుడు పక్కన కొంతమంది ఎవరైనా పేదోళ్ళు కూర్చుంటే ఇలాగ అనుకుంటారు. తెలుసండి, ఇక్కడ చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను. ఎవరన్నా పేదోడు వచ్చి నీ పక్కన కూర్చుంటానికి అక్కడ ఒక ఆమె ఎదిగిన బైబిల్ పాఠ్య పుస్తకం పక్కన పెట్టింది. ఎందుకంటే అయిపోయినంత వరకు అలాగే ఉంది. ఎందుకు సిస్టర్ అలా పెట్టావు అంటే నా పక్కన ఎవరు కూర్చోకూడదు అంటరాని వాళ్ళంట. ఆమె పెద్ద కులంలో నుంచి రక్షించబడిందంట, కనుక ఎవరు కూడా అంటరాని వాళ్ళంట. చూడండి, వాళ్ళకు తెలియదు కదండి. అప్పుడు వాక్యం అంతా నేను చెప్తే ఆమె దేవుడు ఆమె మనసును మార్చాడు. దేవునికి స్తోత్రం. క్లాప్స్ కొడదాం ప్లేరా. నిజంగా దేవుని ప్రేమ తెలుసుకోకపోతే మనల్ని ప్రేమించాడు, మనం ఎవరిమే అసలు కూడా అని అన్ని వాక్యాలు చదివించారు ఆమెకు. అసలుకు ఎన్నిక లేని వాళ్ళం, స్త్రీకి పుట్టిన మనుషుడు అసలు కూడా దేవుని దృష్టికి ఎప్పటికి కూడా కింద. అసలుకు వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి. అసలు నిన్నెందుకు సిస్టర్ అన్ని చదువుతున్న ఆమెకు దేవుడు మనోనేత్రమును వెలిగించాడు. వాక్యం నిన్ను వెలిగిస్తుంది, అర్థమవుతుందా? అప్పటి నుంచి ఇంకా ఎవరు కూర్చున్నా కూడా పక్కన ఎవరు పేదోడైనా కూడా వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. మార్పు చెందాల వాక్యం విన్న తర్వాత ఏం చేయాలా? క్రీస్తు ప్రేమ అంటేదే. నువ్వు మారకోకుండా ఉంటికి నీ వల్ల ఏం ప్రయోజనము ఉండదు. ఎవరు మారరు, నువ్వు చనిపోయేంత వరకు ఎవరు మారరు. యేసు ప్రేమ మాత్రమే ఇతరులను మారుస్తుంది. అంత శక్తి ఉంటుంది యేసు ప్రేమలో. మన పిల్లలకు మనం చూపెట్టదు ప్రేమ. మనకాయన కనపడతా ఉండేసి ఏటీఎంలోకి వచ్చాడనమాట. వచ్చేసి విసుగ్గా ఉన్నాడనమాట. మాట్లాడుతుంటే వెంటనే ఆయన అంటాడు, ఆడవాళ్ళు కూతురు మంచిదండి, కొడుకులు పట్టించుకోరని చెప్తాడు ఆయన. ఆడవాళ్ళు కనీసం ఎక్కడో చోట ఆడవాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారంట తండ్రిని. కొడుకులు అసలు జ్ఞాపకము, వాడికి అన్ని చేసినా కూడా నేను తిడతానే ఉన్నాడు వాడు అని ఏటీఎం కార్డుకి వచ్చి డబ్బులు తీసుకురాపోన్నాడంట. డబ్బులు తీసుకుపోతాడనమాట తండ్రి. కూతురు అన్న మేలు, డబ్బు ఇచ్చినా కూడా ఏదో ఒక రకంగా నా గురించి డాడీకి బాగాలేదంటే వచ్చి జ్వరం వచ్చిందని వచ్చేసి తల పట్టేసి వెళ్ళిపోతుంది నా కూతురు. వీడు నా తల ప్రాణం తోక్క తీసుకొస్తున్నాడు. చాలామంది అలాగ ఉంటారు. పిల్లరా, మన ప్రేమను అర్థం, మనం చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమిస్తాం మన పిల్లలను. వివాహ వ్యవస్థ అంటే అదే. అందుకనే దేవుడు మనల్ని పెట్టాడు. అలాగే దేవుడు కూడా ప్రేమ. పిల్లరా, పరమేశ్వర్ కా ప్యార్ బహుత్ బడా హై. దూసరో నేను చెప్పాను, ఇతరుల ప్రేమను నువ్వు ఆశించొద్దు. యేసై దగ్గర నువ్వు ఆశించు. ప్లెంటీ అని చెప్పాడు దేవుడు. సమృద్ధి అయినటువంటి ప్రేమతో దేవుడు నేను నింపునుగాక. ప్రాక్టికల్గా నాకు చూపిస్తుంటాడు దేవుడు. నేను ఎంతగా ప్రేమిస్తాను మనుషులను, వాళ్ళ దగ్గర నుంచి అంతగా. ఒక పాట ఉంటుంది కదండి, మన పాడాడు సన్ని కూడా, లాస్ట్లో పాడాడు. ఏం పాట? లాస్ట్ పాట పాడాడు, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో. వాస్తవం అది. ఇప్పటి కూడా ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. మనం ఏం చేస్తాడో
మనం అసలు దేవునికి అసలు ఆ దగ్గరికి రాలేకపోతున్నాం. కానీ మరలా ఆయన ప్రేమతోనే మనం దగ్గర చేసుకుంటాడు. ఆయన ప్రేమనే మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షణ. దేవుని ప్రేమ నేను చూపిస్తాను మా భార్యకు కూడా. కపిల్ దేవ్ వచ్చేసి నెల్సన్ మండేలాతో ఫోటో తీసుకోవాలనుకుంటే ఆయన రిజెక్ట్ చేసి అంట. ఎందుకు నాతో ఏంటి, ఐఎమ్ బ్లాక్ అని, నాతో నువ్వు ఫోటో తీసుకోవడం ఏంటి అనేసి ఫోటో వద్దని చెప్పాడంట నెల్సన్ మండేలా. అక్కడ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో. అప్పుడు తన కూతురు ఫోన్ చేసిందంట. ఫోన్ చేసేసి నువ్వు నెల్సన్ మండేలా అంకుల్తో నువ్వు ఫోటో తీసుకొని నాకు చూపెట్టాలనిందంట. ఎందుకంటే గిన ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఏంటి కారణం ఏంటి అంటే గిన ఆయన 25 సంవత్సరాలు దగ్గర జైల్లో ఉండి బయటికి వచ్చిన తర్వాత తనను జైల్లో వేసిన వాళ్ళందరినీ కూడా అతను ఏం చేశాడంట? క్షమించాడంట. క్లాప్స్ కొడదాం పిల్లరా. ఎవరైనా చేయగలరా? అది చేయగలరా? మనకు కీడు చేసిన వాడి గురించి బయటికి వచ్చినట్లు ఏం చేయాలా? ఇంకా వాడు ఎక్కడ ఉన్నాడో వాడిని వెతకి ముసాద్ వాళ్ళు చేస్తున్నారు. ముసాద్ యూదులు వాళ్ళకు తెలియదు, ఇంకా యేసు ప్రేమ వాళ్ళకి రాలేదు. ఇశ్రాయేలు వాళ్ళ ప్రజలు యెహోవా దేవుడు అలాగే కొనసాగుతుంటారు. ఎప్పటి వరకు? సంఘం యేసు క్రీస్తు చూడండి రాకడకు ముందు అంత్యక్రీస్తు వస్తాడు, యాంటీ క్రైస్ట్. అంత్యక్రీస్తు వచ్చి వాడు అడుగు పెట్టినప్పుడు పరిశుద్ధ ఆలయంలో వాడు నేనే దేవుడని ప్రకటించుకున్నప్పుడు వాళ్ళకేమవుతుంది? మనోనేత్రము. అప్పుడు యేసు దగ్గరికి వస్తారు. నెల్సన్ మండేలా వాట్ ఈస్ సచ్ ఏ గ్రేట్ మ్యాన్ కదండి. మామూలు విషయమా? వాళ్ళు ఏంటి బైబిల్ చదివి వాళ్ళ ప్రేమను, నేను మా భార్య చెప్తాను, ఇది సాధ్యమా? మనకు కీడు చేసిన వాళ్ళను అంతవరకు జైల్లో మగ్గి బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు ఎవరైనా కూడా. మన మైండ్ దీని అంతటికి కారణం ఇంతకాలము జైల్లో ఉండడానికి ఆ మనుషులు భూమి మీద ఉండడానికి వీల్లేదని అనుకోలేదు ఆయన. క్రీస్తు ప్రేమ ఆయనను తాకింది కనుక నేను వాళ్ళందరినీ క్షమించాను. వాట్ ఈస్ సచ్ ఏ గ్రేట్ మ్యాన్ అని చెప్పి అలాంటి వ్యక్తి అని అడిగారంట నెల్సన్ మండేలాను. కపిల్ దేవ్ గారు అడిగారంట, ప్లీజ్ ఐ వాంట్ టు టేక్ వన్ ఫోటో ఫర్ మై చైల్డ్, నా కూతురు కోసం, మై డాక్టర్ కోసం, ఎందుకంటే నీ గురించి తీసుకోమని పక్కన తీసుకో డాడీ నువ్వు తీసుకో ఫోటో అని చెప్పేసి, ప్లీజ్ ఒక ఫోటో నాకు మీ పక్కన ఇవ్వండి. యేసు ప్రేమను కలిగిన వాడిని దేవుడు అలాగా గణపరచును గాక. ఐఎమ్ బ్లాక్, నేను నీగ్రోను కదండి, నాకేం అందం ఉంది కానీ అవునా కదా తీసుకోవడానికి. కానీ యేసు ప్రేమ నీలో ఉంటే ఈ ప్రపంచంలో వాళ్ళందరికంటే నువ్వు గొప్పవాడిగా నీ పక్కకు వచ్చి ఫోటో తీసుకుంటారు. ఎందుకు? నీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను బట్టి. నెంబర్ 5 అది క్రీస్తు ప్రేమ. ఇప్పుడు చదువుతాలి. క్రీస్తు ప్రేమ నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి. ప్రేమను బట్టి 6వది దేవుడు శాంతము కలిగిన వాడు. ఎలాంటి వాడు? దేవుడు మన దేవుడు మన దేవుడు శాంతము కలిగిన వాడు. ప్రేమ కలిగిన ఆయన శాంతము. దేవుడు ఎంత శాంతము. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఆ మోను పేద చెప్తాంటే గడబడ అత్తాహాయ్ మేరకు గుస్సా హతాయ్ అంటున్నాడు. ఇంట్లో గడబడి వల్ల ఏమవుతుంది? గుస్సా. ప్రతి వాళ్ళ ఇంట్లో పిల్లల వల్ల, భార్య వల్ల, భర్త వల్ల ఏమంటుంది? మనకు సహనం కోల్పోయి ఏమవుతుంది? అసహనం వచ్చేసి శాంతి సమాధానం అని చెప్పే మనము గట్టిగా కేకలు నేను కూడా వేస్తా అంటాను కొన్నిసార్లు. ఏంటి పాస్టర్ నువ్వు అంట మా భార్య, నువ్వు పాస్టర్వి కేకలు ఎందుకు వేస్తున్నావు అంటే మనం కంట్రోల్ తప్పిపోతాం, మనం మనుషులం కదండి. అందుకని ఆయన శాంతం వేరే, మన శాంతం లిమిట్స్ ఉంటాయి. క్రీస్తు మన ఎడల శాంతము కలిగిన వాడు. నువ్వు ఏ టైంకి వచ్చినా కూడా మిగతా చోట లేదు. ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది. ఇక్కడ మాత్రమే యేసు మాత్రమే నీ ఎడల శాంతము. ప్రభా ఇంకా నన్ను భూమి మీద నుంచి తీసివేయకుండా. తండ్రికి కోపం వస్తుంటుంది. తండ్రికి ఏమొస్తుంటుంది? కోపం వస్తుంది. ఎందుకు ఈ మనిషిని భూమి మీద నేను ఉంచాలి ఇంకా అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడు? పక్కన శాంతమూర్తిగా పక్కన ఏంటాడు? ప్రభా ఇదిగో ఇంకొక సంవత్సరం ఇతనికి అవకాశమే. తండ్రి అలాగా కూల్ అయిపోతా ఉంటాడు. యేసు ప్రభు వారు కూల్ చేసేవాడు తెలుసండి. మనలో కూడా యేసు ప్రభు ఆత్మ ఉంటే మనం కూడా ఇతరులను ఏం చేస్తాం? మనం కూడా కూల్ చేస్తాం. నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంట్లో గొడవ అయిన వెంటనే నాకు ఫోన్ చేస్తాను. ఎందుకు చేస్తారు తెలుసండి? ఎవరన్నా గొడవలు ఆడుకుంటా అంటే నేనేం చేస్తుంటాను?
వాక్యం ద్వారా కూల్ చేస్తా అంటున్నా. మన దేవుడు, మనలో ఉన్న దేవుడు ఇతరులతో మాట్లాడినప్పుడు శాంతంగా వాళ్ళు అవుతారు. చాలామంది కూడా మీరు ఎప్పుడైనా కొట్లాడుకునేప్పుడు, మేము ఎప్పుడైనా కొట్లాడినప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు మేము కూల్ అయిపోయేవాళ్ళం. దేవుని వాక్యం, ఎవరైనా కొట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేయండి, లేకపోతే పరలోకానికి డైల్, అది ఫ్రీ డైల్ అని చెప్పినాను, ఫ్రీ టోల్. దేవునికి, ప్రభువా నేను కోపం తట్టుకోలేకపోతున్నాను, నాకు శాంతం ఈ ప్రభువా, శాంతి దేదో ప్రభు, मेरे को शांति दे दो. प्रभु शांति देने वाले हैं. 6 का अभी प्रभु का क्वालिटीज क्या है? प्रभु शांति है. తర్వాత లాస్ట్ది, నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఆయన హర్షించును. దేవుడు ఎలాంటి వాడు ప్రియులరా? మన జీవితంలో హర్షించి, దాంట్లో రాయబడుతుంది, మనల్ని శబాష్ అనడమే కాదు, మనల్ని ఘనత వహించే దేవుడు అని రాయబడతా ఉంది. మన నిమిత్తము మన దేవుడు, ఆయన గొప్ప చేసేవాడు. 18వ వచనంలో, నీ బంధువులను నేను సమకూర్చేదను. నిజంగా ఎలాంటి సంతోషం అంటే, దేవుడు మనం పోగొట్టుకునేటువంటి మనకేం చేస్తాడు? మనకు సమకూర్చేవాడు. సైతానుడు మన దగ్గర నుంచి తీసివేస్తా అంటాడు, అప్పుల్లోకి తీసుకెళ్ళిపోతాడు, అనారోగ్యం తీసుకెళ్ళిపోతాడు, గొడవల్లోనికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడు మరలా మనల్ని ఏం చేస్తాడు? మనల్ని సమకూర్చి హర్షించేటట్టుగా మనల్ని చేస్తాడు. ఇప్పటికి 7 విషయాలు చెప్పాం. నెంబర్ 1, ఫస్ట్ చెప్పండి, దేవుడు మన మధ్యలో ఉండేవాడు. హిందీ में क्या बोलता है? प्रभु हमारा बीच में रहता है. परमेश्वर यहोवा तुम्हारे बीच में है. बीच में है. वह उद्धार करने में పరాక్రమం. రెండోది లాంటి వాడు దేవుడు, మన దేవుడు పరాక్రమి है. ఆయన శక్తిమంతుడు, పరాక్రమము. మూడోది, वह तुम्हारे कारण आनंद से मग्न होगा. రక్షించేవాడు, मगन होगा. మూడోది ఎలాంటి వాడు? రక్షించే దేవుడు. నాలుగోదిగా, वह अपने ఆయన प्रेम మన యందు ఆనందము, ఆనందించే దేవుడు. మన ఆరాధనకు ఆయన ఏం చేస్తాడు? ఫిదా అయిపోతాడు. ఇంపైన సువాసనగా యెహోవా ఆగ్రాణం. ఆయన మన ఆరాధనను ఏం చేస్తాడు? ఆయన స్వీకరిస్తాడు. పిల్లలు, ఆనందం, ప్రభువును సంతోషపరచడానికి వచ్చాం. అంగూరు మనం చూసాం, ద్రాక్ష దేవుణ్ణి, మానవులను సంతోషపరిచేది. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా ప్రభువును ఆనందించాం. మన దేవుడు ఆనందించే దేవుడు. నీ పట్ల కోపముగా ఉండే దేవుడు నీ పట్ల ఏమవుతున్నాడు? ఆనందపడే దేవుడు. నాలుగోదిగా, ఐదోది, ప్రేమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమతో నీ కోసము 4 అడుగులు కాదు కదా, కిందికే, పరలోకము నుంచే కిందికి దిగిపోయాడు. క్లాప్స్ కొడదాం పిల్లరా. ఆయన దిగిపోయాడు పిల్లరా. 4 అడుగులు కాదు, నేను అదే చెప్తాను, 4 అడుగులు. చర్చి 4 అడుగులు, కానీ ఒక అర్ధ గంట, 1 గంట ప్రభు కోసం ఉంటే దేవుని ఇంట్లో ఎన్నో పనులు చేయొచ్చును. 4 అడుగులు నువ్వు కూడా ముందుకేయాలా. యేసయ్య ఆకాశం నుంచి భూమికి ఆయన దిగాడు. నువ్వు అయిపోయిన వెంటనే సంఖలో బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? అండి, నువ్వు సేవ చేయించుకునే దానివే అవుతావు, సేవ చేయించుకునే వాడివే అవుతావు. కానీ ప్రభు ఆయన ప్రేమను రుచించిన నీవు, నేను ఆయన ప్రేమను చూచిన నీవు, ఆయన సన్నిధిలో ఏం చేయాలి? నువ్వు ఆయన సన్నిధిలో సంతోషకరంగా ఆయన క్రీస్తు యొక్క ప్రేమను ఏం చేయాలా? సహోదరుల మధ్యలో ఏం చేయాలి? మనము దాన్ని పంచాలంట. దేవుడు ప్రేమను ఏం చేయాలి? మనం క్రీస్తు ప్రేమను పంచాలా, సహోదరులకు పంచాలా. హ్యాపీగా ఇంట్లో వాళ్ళకి పంచుతూ ఉంటావు, అది ఇంట్లో ప్రేమది. నీ కడుపున పుట్టారు కనుక వాళ్ళకి ఇంట్లో పంచుతాం. ఎంత కష్టమైనా, ఎంత లేట్ అయినా వాళ్ళ కోసం ఏం చేస్తాం? మనం అన్నీ చేస్తాం, అన్నీ ఉంటాం, ఆ ఇంట్లోనే ఉంటాం. అలాగా దేవుని ఇంట్లో కూడా క్రీస్తు ప్రేమను ఎరిగిన నీవు నేను ప్రేమతో చేయాలి. ఎలా చేయాలంటండి? ఏ పని చేసినా ఎలా చేయాలి? సనుకోవద్దు, గొనగొద్దు, విసుక్కోవద్దు, గొడవలాడద్దు, చిరాకు పడద్దు. కానీ ఏంటది? నీళ్ళు, మొన్న ఎవరో నీళ్ళు తెచ్చిస్తే కొన్ని కొలికి పడినాయి, తిడుతున్నారు వాళ్ళు. కష్టపడే అమ్మాయి ఏదో తీసుకొచ్చింది చేతి దగ్గరికి, పడినాయి, ఇవ్వడం చేత కదా నీకు అని తిడుతున్నారు మళ్ళీ. కదండి, నేను అప్పుడు అనుకో, నీకు ఇవ్వడమే కష్టము కదండి, నీ దగ్గరికి వచ్చి కష్టపడే ఇచ్చింది, ఏదో పొరపాటే పడిపోయింది. టీ కొన్నిసార్లు పడిపోతుంది, అవునా? కాదు, ఇచ్చే వాళ్ళకు పడుతుందా లేదా?
మరలా ఇవ్వడం తెలియదా నీకు అని తిడతారు కొంతమంది తెలియక. కొంతమంది తెలిసి పొగరు అంటారు, దాన్ని ఏమంటారు? పొగరు, గర్వం. కానీ నువ్వు ఎవరికి ఇవ్వవు టీ తీసుకెళ్ళి ప్లేట్లో. ఇచ్చే వాళ్ళను చూస్తే చాలా చిన్న చూపు కదండి మనకు. ఎందుకు కారణం, ఎందుకు అలాగ ఉంటుందంటే గిన క్రీస్తు ప్రేమను చూడకపోబట్టే. మదర్ తెరిస్సా క్రీస్తు ప్రేమను చూచింది. ఆమె చేతిలో ఉమ్మేశాడు. చేతిలో ఏం వేశారు? ఉమ్ము వేస్తే ఆమె చేసింది, ఉమ్మేస్తే తుడుచుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. క్లాప్స్ కొడదాం పిల్లరా, గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈరోజు చికెన్ తీసుకొచ్చాను. ఆ చికెన్ తీసుకొచ్చి భాస్కర్ పైన దాని మీద పెట్టాడు, సీట్ పైన తెలియకోకుండా. సీట్ అంతా రక్తం అయిపోయింది. అప్పుడు టక్కనే కోపం మాదికి వస్తుంది. వెంటనే మదర్ తెరిసా గుర్తొచ్చేసింది. ఆమె చేతిలో ఉమ్ము పడినా కూడా ఆమె తుడుచుకుంది క్రీస్తు ప్రేమతో. అరే పర్లేదు అనేసరికి పోయి వెంటనే క్లాత్ తెచ్చి తుడిచాడు. అప్పుడు వెంటనే నేను నీళ్ళు తీసుకొచ్చి కడిగాను. ప్రభా, క్రీస్తు ప్రేమ అంటే అదే ప్రేమ. అంటే ఎవరైనా పొరపాటు చేసినప్పుడు సామెతలు 10:12 ఏముంటుంది? సామెతలు 10:12 గుర్తుపెట్టుకో. సామెతలు 10:12. ప్రేమ ఏం చేస్తుంది? కప్పేస్తుంది, విప్పదు. అందరికి వెళ్ళి చెప్తాంట. మనం ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తాం? మనం అందరికి వెళ్ళి చెప్తాం. ఆమె బాత్రూమ్కి వెళ్ళింది, నీళ్ళు కూడా వేయలేదని, అలాంటి విషయాలు కూడా చెప్తారు. ఎంత ఘోరమో నాకు అర్థం కాదు. ఆమె తినేసి ఆడ పడేసింది, నేను ఎత్తాలనా అంటారు వాళ్ళు కదా. క్రీస్తు ప్రేమ ఎరగలేకుండా నువ్వు ఎత్తుతే ఎవరిని ఎత్తుతున్నావు? నువ్వు యేసయ్య ప్రేమను. యేసయ్య ప్రేమ మేము నేర్పించి వచ్చాము అక్కడ స్టీల్ ప్లాంట్లో. మనం తీసుకెళ్ళాను, చూడండి వాళ్ళంతా నేర్చుకుంటున్నారు. ఎవరు కడగకపోతే నేను కడుగుతాను తెలుసు. అక్కడ ప్లేట్ నేను అక్కడ కడిగేవాడిని. అంతే అన్నా, నువ్వు ఈ రోజు నుంచి యేసయ్య ప్రేమ గురించి చెప్పాను. యేసు ప్రేమతో నేను ఇక్కడికి వస్తున్నాను. అందరు దేవుని ప్రజలు వచ్చేది దేవుని ఇంటికి యేసయ్య ప్రేమ కోసం వస్తున్నారు. కనుక మనం పెట్టే అన్నం కోసం ఎవడు రాలేదు. అందరి ఇళ్లలో ఏమున్నది? అందరి ఇళ్లలో అన్నము ఫుల్గా ఉన్నాయి, మూటలు ఉన్నాయి. గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుంది. మనం పెట్టే అన్నం కోసం ఎవడు రావట్లేదు. అందుకనే పొరపాటుగా ఎవరిని ఏమీ మాట్లాడకూడదు. వీళ్ళు అన్నం కోసమే వస్తారు. నో పిల్లరా, దేవుడు క్షమించును గాక. చాలామంది అలాంటి మాటలు ఉంటాయి. క్రీస్తు ప్రేమను ఎరగని వారు నువ్వు. వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు, ఇంత తింటారు, అంత తింటారు. నో, ఎప్పుడు మాట్లాడకూడదు అలాగా. దేవుని ప్రేమది. దేవుని ఇంట్లో సమృద్ధిగా దేవుడు ఉంచాడు. మిగిలిపోవాలి దేవుని ఇంట్లో. గుర్తుపెట్టుకు, ఎప్పుడు కూడా మిగిలిపోవాలి దేవుని ఇంట్లో. ఆ మిగిలిపోయినది పేదలకు మనం పంచచ్చు దేవుని ప్రేమను. కన్జూసుకుండకూడదు. యేసయ్య ప్రేమ ఎంత చేశాడైనా, ప్రపంచం ఎంత చేశాడు, ఆదామవ్వల్ని ఇద్దరిని పెట్టాడు. అంత అవసరమా? అవునా కాదా? అవసరం. సృష్టి ఎంత వచ్చింది చూసారా? సృష్టి ఎంత పెంచుతున్నాడు దేవుడు, ఆయన ఇష్టం. ఈరోజు ప్రేమ 5వదిగా ప్రేమ, క్రీస్తు ప్రేమ. 6వది శాంతం. మన దేవుడు ఎలాంటి వాడు? శాంతంగా. కంగారు అవుతా అంటారు. అప్పుడు అనుకోవాలా, ఈమెలో యేసయ్య ఆత్మ. ఇప్పుడు మనం బైఫ్రికేషన్ చేద్దాం. ఈ 7 విషయాలు దేవుని వాక్యములో మనం చూద్దాం. హెబ్రీ గ్రంథకర్త త్వరగా నాకు సాయం చేయండి. 7వ అధ్యాయము 25వ వచనం. త్వరగా ఒకరు చదవని దయచేసి. తర్వాత కీర్తనలు 24వ అధ్యాయము 8. ఐజయా చాప్టర్ 9:6. ఐజయా చాప్టర్ 12:6. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. 3 విషయాలు వచ్చేసాయి, 3 మాటలు. సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. దేవుడు యేసు ప్రభువారు ఎలాంటి అంటే మనలను సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. మనం చూసాం, ఇక్కడ వాక్యంలో చూసాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభు మన మధ్యలో. చూడండి, యేసు ప్రభువారు హగ్గై గ్రంథంలో, నేను చెప్తాను పిల్లరా, 2వ అధ్యాయం 5వ వచనంలో, హగ్గై గ్రంథంలో అక్కడ ఏం రాయబడినట్టుగా, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడే. క్లాప్స్ కొడదాం పిల్లరా దేవునికి. ఆత్మ మన మధ్యలో ఉంది. యేసు ప్రభువారు ఆయన ఏం చేశాడు తెలుసండి? శిష్యులందరూ బాధతో దిగులు పడుతున్నారు. శిష్యులు దిగులు పడిపోతారు. యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. వాళ్ళు కనపడలేదు. వాళ్ళు రూమ్లో తలుపులు వేసుకొనేసి అందరూ కూడా యేసు ప్రభు శిష్యులను తీసుకెళ్లి జైల్లో చెరసాలలో వేసేస్తున్నారు.
భయముతో వాళ్ళు ఉన్నప్పుడు యేసు ప్రభువు ఉన్నట్టుండేసి వారి మధ్యలోకి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? ఏం చెప్పాడు యేసయ్య? మీకు శుభములు కలుగునుగాక, సమాధానం శాంతి మీకు కలుగునుగాక. యేసు ప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చేసాడు. తలుపులు వేసినా కూడా యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళ మధ్యలోనికి వచ్చే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. మనుషులు అన్ని తలుపులు, మరియమ్మకు అన్ని తలుపులు మూసేశారు. ఆమె కడుపుతో ఉన్నప్పుడు ఆమెకు స్థలము లేదు. యేసు ప్రభుకి ఏం లేదు, మరియమ్మకి ఏం లేదు. స్థలము లేనందున వారు ఎక్కడ పెట్టారు? సత్రములో పెట్టారు యేసయ్యను. నీకు ఏ తలుపు, ఏ ఇండ్లుగిన తలుపు తెరవకపోయినా కూడా యేసు ప్రభు వారు నీ మధ్యలో, సంఘం అంటే మన మధ్య కదా, మన మధ్యలో ఎవరున్నారు? परमेश्वर हमारा बीच में रहता है, हमारा पक्ष में कोई नहीं रहता है. पूरा दरवाजा क्लोज करने से कोई बात नहीं, डरने के बात नहीं. परमेश्वर कलीसिया में आने से परमेश्वर हमारा बीच में. అందుకే పరిశుద్ధ బల్ల మన మధ్యలో ఉంది. దేవుడి ఆత్మ మన మధ్యలో. ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి నీ బాధ, నీ కష్టం చెప్పు. హన్నా వచ్చి చెప్పింది. హన్నా కష్టము దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తీరుస్తాడండి. కనుక ఆయన ఒక మనిషిని సంపూర్ణంగా మార్చే శక్తి కలిగిన దేవుడు. అందుకని యేసుప్రభు వారి గురించి 9వ అధ్యాయం యెషయాలో 6లో ఉంటుంది. ఇదిగో ఆయన శేలయనగా శిశువు పుట్టాడు కనుక ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని చెప్పి ఆయన బలవంతుడైన దేవుడు. ఎంత బలవంతుడు! మామూలు శక్తి కాదైన, బలవంతుడైన దేవుడైన. కీర్తనకారుడు చూడండి 24:8లో చదవండి దయచేసి. మహిమగల ఈ రాజు ఎవడు? ఎవరు? బలశౌర్యములు గల యెహోవా. బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. మన దేవుడు ఎలాంటి వాడు? యుద్ధశూరుడు, బలాశూరుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సింపుల్గా శక్తి గల దేవుడు అంటే నాకు కాదు పిల్లర, ఎంత గొప్ప దేవుడో. బలాశూరుడు. అందుకనే లేచి సియోను కుమార్తెలారా లేచి గుమ్మములు పైకెత్తుకోండి, నీ రాజు లోపలికి, మీ తలలు పైకి. మనలను దేవుడు మన తలను పైకెత్తేటట్టుగా దేవుడు చేయునుగాక. నువ్వు దిగులు పడద్దు. నీ దేవుడు అలాంటి వాడు, మన దేవుడు అలాంటి వాడు, అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. ఐజియా చాప్టర్లో యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో చదువుతున్నా చూడండి. సియోను నివాసి సంఘములో మనం కూడా हम लोग प्रभु बोल रहा है वो कोई कलिशा में रहता ना, घर में दुख में रहता है, अगर कलिशा में आया मेरा कलिशा में संतोष हो जाओ, संतोष में हो जाओ. సియోను కుమార్తెలారా సంతోషించండి. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, మీ మధ్యలో ఉన్నటువంటి ఎలాంటి దేవుడు అండి? పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. పరిశుద్ధమైన దేవుడు ఎలాంటి వాడు అండి? గనుడైన దేవుడు. క్లాప్స్ కొడదాం ప్లేరా. हमारा परमेश्वर हमारा बीच में है, सबसे वो ऊंचे है. అందరికంటే గనుడైన. అరే మన మనుషులు ఏం గనులు కదండి, మనమేం ఘనత. మనుషుల వల్ల మనకు వచ్చే ఘనత ఎంతదే. కానీ అన్న జగన్ అని వాళ్ళు చెప్పుకుంటారు. ఈరోజు అన్న లేదు ఏం లేదు, కానీ ఎలాగైపోయి చూసారు వాళ్ళు. మనుషుల బొమ్మలు పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఒకసారి ఘనంగా ఉంటుంది, ఒకసారి ఘనహీనమైపోతాం. మన దేవుడు అలాంటి వాడు. ఆయన యుద్ధశూరుడే కాదు, ఆయన ఘనమైన దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవుడు అంట. ఎవరంటండి? మీ మధ్యలో ఉన్నటువంటి ఓ ఇశ్రాయేలు చెప్తున్నాడు, ఓ సంగమా, మన మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే ఘనమైన, అన్ని నామముల కంటే పైనామం ఘనమైన నామమైనదే. నువ్వు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా సవాల్ చేసి చెప్పచ్చు. నేను చెప్తా ఉంటాను డ్యూటీలు కూడా. ఏం మీ దేవుని గొప్పతనం నిన్న కూడా చెప్పాను. ఏంటి ఆ దేవుళ్ళు ఎక్కడ పుట్టారు ఏంటి, వాళ్ళకేంటి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు పిల్లలు కన్నారు, వాళ్ళు ఎలా దేవుళ్ళు అవుతారు? వాళ్ళు మనుషులు, మనలాంటి వాళ్ళు. మనుషులలో మహనీయులు కావచ్చు, మనుషులలో కనుకనే పుణ్యం చేసిన వాళ్ళు పుణ్య పురుషులు ఉంటారు. గాంధీ లాంటి వాళ్ళు కనుక దేశం కోసం పోరాడినవాడు ఏమైపోయారు? మహాత్ములు అయ్యారు. కానీ కృషి ఉంటే మనుషులు ఏమవుతారు? ఋషులు అవుతారు. ఋషులు మహాత్ములు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు నువ్వు కూడా. కానీ దేవునికి లక్షణాలు ఉంటాయి. కానీ దైవత్వం పరిశుద్ధుడైన. అందుకనే ఓ ఇశ్రాయేలు, నీ దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధమైన దేవుడు. ఆయన అందరికంటే ఘనమైన. ఎవరితో ఏం చెప్పచ్చు? చెప్పు నీ దేవుడు ఎలాంటి వాడో. నా దేవుడు ఘనత ఇలాంటిది.
భూమి ఆకాశాలను సృష్టించిన ఘనమైన నా దేవుడు. మీ దేవుడు ఎక్కడ సృష్టించినాడు? కానీ అది ఈ దేవుడు సృష్టించిన దేవుడు, పరిపాలిస్తున్న దేవుడు నా దేవుడు. కానీ ఏదో మూలన ఉండే ఇరుక్కుపోయిన దేవుడు కాదు, నీళ్ళలో కొట్టుకుపోయే దేవుడు కాదు మా దేవుడు. కానీ నెబుకద్నెజర్ రాజుకు దేవుడు తెలియజేశాడు, ఆయన పరలోకం పరమందున్నటువంటి దేవుడు, ఆకాశమందున్న దేవుడు. ఆయన మానవుల శక్తిని అనపశక్తుడు. ఆయన లోక రాజ్యాలన్నీ కూడా ఏకమైన కూడా ఆయనను ఏమీ చేయలేరు. కళ్ళు మూసుకుందాం పిల్లరా. ఈరోజు మనల్ని కూడా లాస్ట్ ఒక వచనం చదివేసి, ఎంత శక్తిమంతుడు అంటే మనం ఎలా ఏ స్థితిలో వెళ్ళిపోతున్న మనల్ని లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంత శక్తిగల దేవుడు, ఎంత బలమైన దేవుడు, ఎంత పవిత్రమైన దేవుడు. మనకు ఇందాక 7 విషయాలు మనం చూస్తున్నాం. ఎంత ఘనతనిచ్చిన దేవుడు అంటే గిన అక్కడ 15వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూస్తే గిన దేవుడు ఎలాంటి వాడంటే అక్కడ రాయబడుతుంది, దొరికినప్పుడు అక్కడ బాగా చదవండి మళ్ళీ తర్వాత. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి. చూడండి, మనం చూసాం కదా, మన దేవుడు కూడా ఆనందించే దేవుడు. కానీ ఒక తప్పిపోయిన గొర్రెని దొరికినప్పుడు ఆనందం ఎలాగుందో, మనము కూడా ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా ఒకప్పుడు నేను తప్పిపోయాను, ప్రభా వెతకి నన్ను రక్షించుకున్నావు అని నువ్వు చేస్తున్న ఆరాధన, ప్రభా నువ్వు ఎంత బలాఢ్యుడైన దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు, నువ్వు పలుకుతున్న మాటలను చూచి, అబ్బా నా బిడ్డ నా గురించి ఎన్ని విషయాలు తెలుసుకుంది కదండి, నా గొప్పతనం గురించి ఎంత తెలుసుకుంది, తను తప్పిపోయినప్పుడు వెతకి నేను రక్షించానని కూడా తెలుసుకుందని చెప్పేసి ఆనందంతో ఆయన సంతోషించే దేవుడు. 6వ వచనం చదవండి పిల్లరా. ఈరోజు మనం కూడా ఆయన నాతో కూడా సంతోషించుడి. ఇక్కడ చూడండి మంచి మాటలు ఉన్నాయి. అక్కడ తప్పిపోయిన నా గొర్రె బాగా విందాం, వారితో చెప్పును కదా. స్లో చదువు. మీరు ఎవరిదంట గొర్రె ఎవరిది? తప్పిపోయిన నా గొర్రె దొరికి. బాగా వినండి, పొద్దున చదువుతా అంటే అక్కడ నోట్ చేసుకోండి, రౌండ్ అప్ చేసుకున్నాను. తప్పిపోయిన నా గొర్రె, మనం అందరము ఆయనకు సంబంధించిన వాళ్ళమే తెలుసండి. తప్పిపోయిన నా గొర్రెలము కదండి, ఆయన గొర్రెలం మనము. కానీ తెలియక వెళ్ళిపోయాము. ప్రభా ఈరోజు నీతోనే ఉంటాం. పరమేశ్వర్ కా గొర్రెని హిందీలో ఏమంటాము? क्या बोलता है? शीप है. शीप इंग्लिश लो क्या बोलता है हिंदी में? గొర్రెని గురించి చదువు హిందీలో. పిల్లరా ఈరోజు మనం पेड़ प्रभु का पेड़ हम लोग दूर गया, మరి फिर प्रभु हम लोग को लेके आ रहा है. సో ప్రభు को कितना సంతోష है. కానీ మనం అనుకుంటున్నాం నా వంశం ఏదో దేవుడు మనం తీసుకొచ్చాడు ఎక్కడో అనుకో, కాదు, ఆయన గొర్రెలమే మనమంతా కూడా. ఆయన గొర్రెలమే. 100వ కీర్తనలో ఆయన గొర్రెలము, ఆయన మేపు గొర్రెలం, మామూలు గొర్రెలం కాదు. ఇప్పుడు ఎలాంటి గొర్రెలం అయిపోయినావు? ప్రభా వారం వెంబడి వారము నీ వాక్కు చేత నాకు మేతనేస్తున్నను వృద్ధి చేస్తున్నావు ప్రభా. ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా ప్రభా నీవే నాకు కాపరి, నిన్ను వదిలి నేను నిన్ను వదిలి నీ మందిరాన్ని వదిలి నేను పోను, ఎక్కడికి పోను ప్రభా. నా గొర్రె తప్పిపోయిన గొర్రె. తర్వాత రెండోసారి కూడా చెప్తాడు దేవుడు. చూడు, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. దేవునికి ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ రాయబడిన మాటలు గమనించగలిగితే, దేవుని గొర్రె, నా గొర్రె దొరికింది. దొరికినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు. మనం ఆయనకు చెందిన వాళ్ళం. ఇక్కడ రాయబడుతుంది 2 సార్లు, అటువలే నాతో కూడా సంతోషించుడి, నా గొర్రె దొరికినదని వారితో. ఈరోజు కూడా మనం కూడా సంఘం, అందుకనే నాతో కూడా సంతోషం. సంఘం అంతా కూడా కలిసినప్పుడు ఏమవుతుంది? దేవునికి ఏమవుతుంది? సంతోషం ఉంటుంది. అందుకని గొర్రెలన్నీ ఆదివారం వచ్చేసరికి ఏం కావాలి? మన ఇండ్లన్నీ వదిలిపెట్టేసి 9 గంటలకు, అందుకనే టైం మార్చుకో అని చెప్తున్నాడు దేవుడు. 9 గంటలకు పెట్టు, 9:30కు వస్తారేమో. 9:30కు పెడితే 10కి వస్తారు కొంతమంది, 10కి పెడితే 10:30కు వస్తారు, 11కు పెడితే 11:30కు వస్తారు. వీళ్ళు ఇండియా గొర్రెలు. ఏం గొర్రెలు ఇవి? ఇండియా గొర్రెలు ఇవి, మాటగా. అందుకని 9 గంటలకు పెట్టు టైం. కొన్ని గొర్రెలు వస్తాయి, త్వరగా వచ్చి ప్రార్థన చేస్తాయి, సువార్త చేస్తాయి.
వస్తున్నాయి గొర్రెలు. దేవుని గురించి చెప్పాలి. ఇక్కడ మందిరం ఉందని చెప్పేసి 17,000 కడుతున్నాం. అందుకని వచ్చే వారం నుంచి 9 గంటలకి నీ ఇష్టం పిల్లరా, నువ్వు ఏ గొర్రెవో నాకు తెలీదు. ఆయన సన్నిధికి నీ ఇష్టం, నువ్వు ఏ కొలతతో కొలిస్తే అదే కొలత నీకు ఇష్టం, అది నీ ఇష్టం. దేవుడు చెప్తున్నాడు వెళ్ళు. ఆ టైం కన్నా 10కి మటుకు స్టార్ట్ అయిపోతుంది. ఏమవుతుంది? 3 బెల్లులు కొట్టేవాళ్ళు. పొద్దున చెప్తాను దేవుడు 3 బెల్లులకు వచ్చేవాళ్ళు. నువ్వు పొద్దున త్వరగా వచ్చేవాడివా? మా ఇండ్లు స్కూల్ పక్కనే, శేష స్కూల్ పక్కనే మా ఇండ్లు. కానీ నేను కూడా వెళ్ళేవాడిని కాదు స్కూల్కు. మొదటి బెల్లు కొడతారు, ఆ మొదటి బెల్లు అయింది అనుకుంటా అంటాను. 2వ బెల్లు కొడతారు, 3వ బెల్లు కొట్టేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. అట్లే మొదటి బెల్లు 9 గంటలకు పెట్టుకొని చెప్తాను దేవుడు. 2వ బెల్లు ఎన్ని గంటలకు? 9:30కు. 3వ బెల్లు ఎన్ని గంటలకు? 10 గంటలకు పెట్టుకో. చర్చి నువ్వు పెట్టుకో. 10 గంటలకు కూడా రాలేకపోతే వాళ్ళ ఇష్టం. వాళ్ళ కొలతను బట్టి నేను ఆశీర్వాదం ఉంటుంది. మీ ఇష్టం కదా. అంతే. 1000 రూపాయలు పట్టుకొని పోయేసి నాకు 25 ఇంచెస్ టీవీ కావాలంటే ఎవడన్నా ఇస్తాడా? షాప్కి వెళ్ళి జోబులో ఎంత ఉంది? జోబులో 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయలకు ఇంత పెద్ద టీవీ వస్తుందా? రాదు. నీకు ఆశీర్వాదాలు నువ్వు అనుకుంటాంట, అవ్వదు. పరలోక ఆశీర్వాదాలు కానీ ఒక మనిషిని మార్చే శక్తి, ఒక మనిషిని మంచి మార్గంలో తీసుకెళ్ళి సచ్చి ఇంట్లో గొడవలు అవుతున్నప్పుడు ఆ గొడవలు ఆర్పే శక్తి, అగ్ని లాంటి లోపల కుటుంబాలలో ఎన్ని కుటుంబాలు ఈ 16 సంవత్సరాల నుంచి నేను తలంచుకుంటా అంటే ఎన్ని కుటుంబాలు విడిపోయేటివో. ఆ పోర్ట్ క్వార్టర్స్లో ప్రభా ఈ చిన్న కుటుంబాన్ని పెట్టి ఎన్ని కుటుంబాల్లో ఉన్న అగ్నిని యేసయ్య ఆర్పింటాడో. ఈ ఆత్మ ద్వారా వెళ్ళి ఆర్పేసి ఎన్ని కుటుంబాలు ఆర్పింటాడో. నాకు ఆశ్చర్యం అవుతుంటే వదిలేసింటే అప్పుడు నేను కూడా వెళ్ళి కొద్దిగా పెట్రోల్ వేసింటే నేను కూడా వెళ్ళేసి ఎందుకమ్మా ఇలాంటి వాడితో సంసారము వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. అప్పటికి మూట సర్దుకొని రెడీగా ఉంటారు ఆడోళ్ళు. ఈయనతో పళ్ళేమన్నా నీకు తెలియదనా? ఎలాంటి అనుమానం అంటే అన్నా నేను తట్టుకోలేనంటది. అంటే తట్టుకోవాలరా తల్లి, ఆయన శిరస్సురా, ఆయన లేకపోతే నీకు జీవితం లేదురా అని ఎంతగా చెప్పింటాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేనైతే చెప్పలేను ఎంతగా ఎన్ని మాటలు చెప్పింటానో. ఇలాంటి వాడితో చేయాల్సిందంటే సంసారం చేయాలమ్మా. ఎప్పటి వరకు అంటే చనిపోయేంత వరకు. ఒక అమ్మాయి మొన్న చేసుకునే వాళ్ళు పాస్టర్లు, పెద్ద సంఘం, అది పెద్ద సంఘంలో చేసుకునే వాళ్ళు, హెబ్రోన్ సంఘంలో చేసుకున్నారు. వాళ్ళ టీవీ వాళ్ళ ఫాలోయింగే ఎన్నో వేల మంది ఉన్నారు. అటువంటి పెళ్ళి అయినారు. మంచి విశ్వాసాలు. చిన్నప్పటి నుంచి పెళ్ళి అయిపోయిన 3 నెలలకే విడిపోయారు. అయిపోయింది 6వ నెల వచ్చింది, ఎవరు కలపలేని పరిస్థితి. అందరూ వెళ్ళేసి అగ్ని పోస్తూనే ఉన్నారు. ఎలాగైతే ఆ షడ్రకు మేషకు అబేద్నెగోల గురించి రాజు పౌరుషం తెచ్చుకొని నా మాట వినరా మీరు అని, నా మాట వినరా అని చెప్పేసి రాజు అగ్నిని వేడి చేసినట్టుగా ఈ లోకంలో ఉన్న మనుషులు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎన్ని కుటుంబాలను పాడు చేశారో. అత్త వెళ్ళేసి ఒక కిరోసిన్ బాటిల్ వేసేసరికి బగ్గుమని వెళ్ళేసి కొడుకున్నో మా అమ్మ మాట నేను వింటాననేవాడు. అటువైపున వెళ్తగిన అటువైపున వాళ్ళమ్మ వచ్చేసి నో, అలాంటి వాడి దగ్గరికి నా కూతురును అల్లారు ముద్దుగా నేను పెంచుకున్నాను, అలాంటి వాడి కింద బతకడం కంటే నా కూతురు ఇలా ఉంటేనే మంచిదని ఆమె వెళ్ళేసి పెట్రోల్ వేసేస్తే ఇంకా అంటుకుంటుంది. అది ఆ కుటుంబం కలుసుకుంటుందండి. ఇది అలాంటప్పుడు యేసు యొక్క ప్రేమ, ఈ పెట్రోలు ఈ డీజిల్ను ఆర్పే శక్తి ఫోమ్ ఒకటి ఉంటుంది. కానీ ఆ ఫోమ్ కొడితేనే ఆ పెట్రోలు, ఆ ఫోమే యేసు ప్రభు మనకు పెట్టాడు. నేను వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఆ ఫోమ్ వాళ్ళకు కొట్టి వీళ్ళకి కొట్టి వాక్యాలు జాగ్రత్త, దేవుడు జతపరిచిన వారిని మీరిగిన మధ్యలోకి వెళ్తే మీ కుటుంబాలు పోతాయి. ఎగ్జాంపుల్ చెప్పి జాగ్రత్త అని చెప్పి వాళ్ళకు పెట్రోల్ అయిపోయిన తర్వాత నీళ్లు పోసి ఫోము కొట్టి తడిగుడ్డలతో తుడిసి వాళ్ళకు గాయాలను కట్టి, మంచి సమరేడు వాక్యం విన్నాం పోయినసారి. ఎవరు అంటే మనం మంచి సమరేడు ఏం చేశాడు? కొన ఊపిరితో ఉన్నవాళ్ళు, కానీ కొన ఊపిరితో ఉన్న వాడిని ఏం చేశాడు? బతికించేవాడే. ఒక కాలుతో తంతే చచ్చిపోతాడు అని, అవునా కదా? కొంతమంది అలాగే చేస్తారు, చంపేస్తారు, చర్చికి రానికుండా చేస్తారు. ఇదంతా దేవుని సన్నిధికి రావడానికే. ఇంకెందుకు పోతావు ప్రార్థనకు? నువ్వు కూర్చో, నీ భక్తి లేదు పాడలేదు, నీకెందుకు వాక్యం, నువ్వేం చెప్తావు వాక్యం, నువ్వు పెద్ద స్టోరీ నీది, ఆడికెళ్ళి నువ్వేం చెప్తావు పాటలు పాడతావు అంటారు కొంతమంది. కానీ అప్పుడు నేను చెప్తా అంటాను చాలామందికి, నువ్వు ఎందుకన్నా వాళ్ళకి ఇస్తావు వీళ్ళకి ఇస్తా అంటే, నా స్టోరీ అంత వాళ్ళకంటే నాది కూడా పెద్దదే స్టోరీ. కానీ దేవుడు కృపతోనే ఇస్తున్నాడు. ఇది దేనివల్ల ఇస్తున్నాడు? మనం ఏదో పెద్ద పెద్ద వాళ్ళమని బలాడ్గులమని దేవుడు కృప. మనమంతా తప్పిపోయిన గొర్రెలు, ఆయన గొర్రెలు. మనం ఎవరు గొర్రెలు? మనము
ఆయన గొర్రెను ఆయన రక్షించుకుంటే నీకేంటి నాకేంటి, అవునా కదా? యేసయ్య అంటున్నాడు 20:28 నా స్వరక్తం ఇచ్చి, అపోస్తుల కార్యంలో నా స్వరక్తం ఇచ్చి నా సంఘమును నేను, ఆయన సంఘం ఇది, నా సంఘం కాదు ఇది. ఆయన సంఘములో ఉంటే నువ్వు వస్తావు. పిల్లోడు ఎలాగైతే పాక్కొని చూడు, తిమోతి పిల్లోడిని అక్కడ వేసి చూడండి. వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాళ్ళ అమ్మ నాడు వాడు పుణ్యం వాళ్ళ కొడుకుని ఏంటి ఆడికిపోతాడు. నెక్లెస్ ఉంది, నెక్లెస్ రారా అని నెక్లెస్ ఇలా చూపెట్టండి, వస్తాడు మాడు. ఇలా నోట్ల కట్టలు చూపెట్టండి, వస్తాడేమో. పడడు, నీ నోట్ల కట్టకు పడడు. నేను స్ప్రే కొట్టుకున్నాను, మీ మమ్మీ స్నానం కూడా చేయలేదు అని చెప్పడికి అవసరం లేదు. మురికితో ఉన్నా, నా ముక్కు సూదిగా ఉంటుంది, ఏట్రా మీ అమ్మ ముక్కు అన్నా కూడా వాడు పోడోడు. ఆ పాప పోదు. మీరు చూడండి, వేసి పెరిసి వాళ్ళ పాప ఉంటుంది. పోయేటప్పుడు అందరం కిందికి వెళ్ళిపోతాం. ఎవరు చూడండి, పిల్లలు ఆ తల్లులు వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లలు కూడా ఎనికి చెప్పనవసరం లేదు. వాళ్ళ పిల్లలు ఎనికిపోతారు. గొర్రెలు అంటే అవే. నా గొర్రెలు నా వెంట ఏమవుతాయి, వస్తాయి అవి. నేను చెప్తాను, మా భార్య ఉంటుంది, ఈ పని నువ్వు భోజనాలు పెడతాను, ఎవరు పని చేయాలి వెళ్ళిపోతారంటే నేను చెప్తాను, అనౌన్స్మెంట్ చేస్తాను, గొర్రెలు నిలబడతాయి. ఆయన గొర్రెలు నిలబడతాయి, పని చేస్తాయి. ఏ గొర్రె లేకపోతే ఈ గొర్రె ఉంది. ఇది మామూలు గొర్రెది కాదు, ఇది గాడిద లాంటి గొర్రెది. ఒక గాడిదను మార్చాడు దేవుడు. నేను ఉంటాను, కష్టపడతాను, ఎంతసేపు అయినా చేస్తాను పని. 4 సార్లు కూడా తిప్పుతాను నేను. నా దాంట్లో మనుషులను తిప్పుతాను. నా దేవుడిచ్చిన వాహనం, మంచి సమరేడికి వాహనం ఉంది. వాళ్ళు తిప్పలేకపోవచ్చు, వాళ్ళ వాహనాలు ఇచ్చాడు దేవుడు. రేపు ఒక రోజున మధ్యాకాశంలో నిలబడినప్పుడు న్యాయసింహాసనం పీఠం దగ్గర నువ్వు లెక్క చెప్పాలా. వాహనం నీకు ఇచ్చాడు సహోదరి. వాహనంలో దేవుని ప్రజలను వదిలిపెట్టాలి. లేనేటి వాడికి నువ్వు ఏం చేయాలి, నువ్వు సహాయము అడుగుతాడు ఒక రోజున. ఆరాధన అంటే అదే. ఆరాధన అంటే ఏంటి? సాక్రిఫై కానీ సమర్పణ జీవితమే. ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా వెళ్తుంది. రా సహోదరి, రా, వదిలిపెట్టొస్తాను, రా, లేట్ అయినా పర్వాలేదు నాకు. ఈరోజు నేను యేసయ్య గొర్రె. ఏ గొర్రె? నేను నేర్చుకున్నాను. ఒక ఆయన తమిళ ఆయన చెప్పేవాడు. ఆయన తమిళ ఆయన తెలుగులో చెప్పాడు, దేవుడు నాకు ఇచ్చాడు సండే, నన్ను వాడుకోండి. ఆఫీసర్ ఆయన గెజిటెడ్ ఆఫీసర్ డ్యూటీలో, కానీ సండే ఏ గొర్రె? యేసయ్య గొర్రెను. ఒక ఆయన పాట పాడాను, దేవుని గొర్రె పిల్ల నేను అని. ఆయన ఇంకొక ఆయన బ్రాహ్మణ పరవస్తు చిన్నయ్య సూర్యనారాయణ, ఆయన చెప్తాడు, పరవస్తు చిన్నయ్య సూర్యనారాయణ. ఆయన నాంటెల్లలు రాశారు. వాళ్ళు వేద పండితులు. వాళ్ళను దర్శించి ఆయన అంటాడు, నేను ఇప్పుడు క్రీస్తుకు, నేను ఎవరిని? క్రీస్తుకు శిలువ సాక్షిని. నేను క్రీస్తు శ్రమల కొరకు నేను సాక్షిని. ఆయన పాటలు వినేవాడిని, నేను ఆయన చెప్పే వాక్యులు వినేవాడిని. అరే, అంత బ్రాహ్మణుడే అన్ని వదులుకొనేసి యేసయ్య కొరకు శ్రమలకు సాక్షిని. అర్థమవుతుందా? శ్రమలకు సాక్షివి. యేసు నమ్ముకుంటే, ఒరే అబిగైల్, దేవుణ్ణి నమ్ముకుంటే దేనికి సాక్షి? మనం శ్రమలకు సాక్షులు. మనం శ్రమ పొందడానికే మనం పిలవబడ్డాం. శ్రమ తర్వాత మనకేముంది? పరలోకం. అక్కడే, ఇక్కడ ఉండదు మనకు. ఇక్కడ టెంపరీగా ఉంటుంది యేసయ్య గురించి. పరలోకంలో వెళ్ళిన తర్వాత తెలుస్తుందండి. స్విట్జర్లాండ్లో వెళ్తే అక్కడ అందాలు తెలుస్తాయి. ఇక్కడుంటే మనకు అక్కడికి వెళ్తే చల్లని వాతావరణం. అలాగే యేసయ్య రాజ్యం రాబోతాను సహోదరి. ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న మనము పిల్లరా, మనమందరూ కూడా వచ్చే వారము మనమంతా యేసయ్య గొర్రెల వలె పిల్లరా, మనమంతా 9 గంటలకే వస్తే అప్పుడు తెలుసుకొని చుట్టుపక్కల అన్ని గొర్రెలు, నశించిపోతున్న గొర్రెలు పరిగెత్తుకొని వస్తాయి. 100%గా వస్తాయి. నీ ఆశను చూచి దేవుడు సంఘంలోనికి చేరుస్తాడు. దేవుడు పత్తి నీకు ఇచ్చిన వాహనమును తీసుకొనిసి అటువైపున దేవుడు చెప్పాడు, ఆ కుడి వైపున ఎడం వైపున వెళ్ళు, మార్గంలోకి వెళ్ళు. ఆటో ఉందా, ఆటో తీసుకుని వెళ్ళు. కారు ఉందా, కారు తీసుకుని వెళ్ళు. వెళ్ళు, సువార్త ప్రకటించు. లోపల మైక్ పెట్టుకో. బండి ఉందా, బండి తీసుకుని వెళ్ళు. నా బండి తీసుకుని వెళ్ళేవాడిని, పైన పెట్టుకునేసి మెగా మైక్ పెట్టుకొని వాక్యం చెప్పేవాడిని. నలుగురిని సంపాదించుకో. దేవుడు వచ్చే దినము ఆయనకు ఆరాధన. ఇక్కడ అంటున్నాడు, రాయబడుతున్న మాట చూస్తే, ఆయన గొర్రెలు, ఆయన ప్రజలతో ఈరోజు ఆనందం. ఈరోజు మనం అందరం వచ్చాం, మనమందరం ఆమెను చెప్తా ఉంటే ప్రభు ఎంత సంతోషంగా ఉంటుందో. కానీ ఎంత సంతోషంగా ఈరోజు ప్రభు చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా. దేవుని చిత్తమైతే 2వ వర్తమానంలో మనం వింటాం. దేవుడు సెలవిచ్చిన మాట, ఆయనకు పూర్ణముగా. లాస్ట్లో చెప్దాం, 28వ అధ్యాయం 22వ
మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో యేసయ్య చెప్పిన మాట. పిల్లరా, ఈరోజు ఈ ఆరాధన అనే మెసేజ్ పిల్లరా నీవు నీ అంతరంగంలోనికి పంపించుకో. ఆరాధన చేయడానికి కొరకే మనం ఏర్పాటు చేయబడ్డాం. ఆరాధన కొరకే మనం సృష్టించబడ్డాం. దేవుని మహిమ కొరకు మాత్రమే మనం ఏర్పాటు చేయబడ్డాం. ఒక రోజున మన జీవితంలో మనము దేవుని రాజ్యంలో 1000 సంవత్సరములు పరిపాలించబోతున్నాం. సహోదరి సహోదరులారా, ఇది వాస్తవం. ఆయనను ఆరాధించే వాళ్ళే ఆయన రాజ్యంలో ఉంటారు. ఆయన స్వార్థ ప్రకటించే వాళ్ళే ఆయన రాజ్యంలో ఉంటారు. ఆయన కొరకు శ్రమ పడిన వాళ్ళే, ఆయన కొరకు నిందలు పడిన వాళ్ళే ఆ రాజ్యంలో. అది త్వరలో రాబోతా ఉంది. బ్రతుకుట నీకే క్రీస్తు అయితే, చావైతే ఎప్పుడు చనిపోయినా లాభమే నీకు నాకు. నేను చెప్పాను మొన్న డ్యూటీ నుంచి నేను వస్తానన్నమాట. అప్పుడు చెప్పాను, ఏం ఇంట్లో పనికి అయితే రావే, దేవుని పనికి అయితే వస్తాను అంటే అప్పుడు చెప్పాను, నా ప్రభు కోసం నేను బయటకు వచ్చాను. బ్రతుకుట క్రీస్తే, ఈ మధ్యలో చనిపోతే నాకేముంటుంది లాభం అని చెప్పాను నా భార్యకు. ఎస్, నా ప్రభు పని కనుక నేను అడుగు ముందుకు. నా ప్రభు కోసం చనిపోతే అంతకంటే మేలేముంది. ఆన్ డ్యూటీలో చనిపోతే భార్యకు ఉద్యోగం ఇస్తారు, లేకపోతే కొడుకుకు ఉద్యోగం ఇస్తారు. తెలుసండి, ఆన్ డ్యూటీలో చనిపోతే మేము భార్య కన్నా కొడుకు కన్నా ఉద్యోగం ఎలాగైతే గుర్తించి ఇస్తుందో, ప్రభు నిమిత్తం చనిపోతే దేవుడు ఇవ్వడా? ప్రభు కోసం గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే మర్చిపోతాడా? ప్రభు కోసం నీ భాగం దేవుడిచ్చిన దాంట్లో నువ్వు 10వ భాగం ఇస్తే మర్చిపోతాడు దేవుడు? దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుని కొరకు కొన్ని కరపత్రాలు రాస్తే, లేదా దేవుని కొరకు తయారు చేస్తున్నటువంటి సన్ని దేవుడు మర్చిపోతాడు? సన్నిని తయారు చేస్తున్నాడు ప్రతిరోజు కూడా. ప్రతిరోజు దేవుని కోసం భాస్కర్ చేస్తున్నాడు, దేవుడు భాస్కర్ మర్చిపోతాడా? ఇక్కడ కూర్చున్న మీరు సువార్త చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని మర్చిపోతాడా? నో, దేవుడు మర్చిపోయేవాడు ఆరాధన. దేవుడు ఆయన నమ్మదగిన వాడు. చదువు దయచేసి యేసు ప్రభు చెప్తున్న మాట 22వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనం. అందుకైనా నీ పూర్ణ హృదయంతోను. అందుకు యేసు ప్రభును ఎలా ఆరాధన చేయాలా, నీ దేవుని ఒక ఆయన అడిగాడైనా ఎలా ఆరాధన చేయాలా అని యేసు ప్రభుని అడిగాడు. అడిగినప్పుడు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, గట్టి చదువు, నీ పూర్ణ ఆత్మతో. దేవునికి కావాల్సింది ఫుల్ ప్లెడ్జెడ్, సగం సగము కానే. దేవునికి పూర్తిగా నువ్వు కావాలి, నేను కావాలి. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, తర్వాత పూర్ణ మనస్సుతోను. మనస్సుతో. వాక్యం మనం విన్నాం, పూర్ణ మనస్సు. నీకు మనస్సు ఉంది, దేవుడు మనస్సు, అవునా కదా? మనస్సు ఉంటే ఏముంటుంది? ఉంటుంది, చెప్పండి, ఉండదు లేదా మార్గం? నాకైతే ఉంటుంది. 3 సార్లు తిరిగా నేను చిచ్చారు. మనస్సు నాకుంది. ఏ మనస్సు అన్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. సంఘముతో చెప్తున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి, కలిగి ఉండండి. ప్రభువును ఏంటి మనసు అంటే ఈరోజు చూసాం, ఆయనను పూర్ణమైన హృదయముతో. అందుకని ఆరాధన పూర్ణ మనస్సుతో ఆరాధన చేయాలి. 3వది, తర్వాత నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నది. వా, ప్రేమించుట. అలాగా ఉండి దేవుణ్ణి ప్రేమిస్తే వారి జీవితాలు ఈ ప్రపంచంలోనే దేవుడు ఉన్నత శిఖరాల్లో దేవుడు ఉంచునుగాక. కళ్ళు మూసుకుందాం, ఆరాధనలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండంలో అన్నిట్లో రాయబడ్డది ఈ మాట. దేవుని చిత్తం అయితే చదువుకోండి. 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట కూడా ద్వితీయోపదేశకాండంలో కూడా. అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లో రాయబడినదే న్యూ టెస్ట్మెంట్లో యేసు ప్రభు వారే చెప్తున్న మాట. ప్రతి దానికి ఆన్సర్ యేసు ప్రభువే. ఈరోజు 7 విషయాలు చూసి చెప్పాము. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు ఆనందించేవాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు శాంతం కలిగిన వాడు, దేవుడు మనకు ఘనతను ఇచ్చి మనల్ని హర్షాస్పదముగా ఈ భూమి మీద శక్తివంతులుగా దేవుడు చేయనుగాక. ఆయన చేశాడు. ప్రభా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 2 మాటలు ఆమెను చెప్దాం. ఒక సహోదరి, సండే స్కూల్ సహోదరి ఒకరు ఆరాధన చేయండి. తర్వాత బెదస్లో ఒకరు యాజకులు ఉండి దేవుని యొక్క వాక్యం చెప్పడం. ఆ తర్వాత యాజకుడు, ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారు బల్ల, ఆయన శరీరము, ఆయన రక్తము మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం. వారిద్దరు కూడా సాగిలపడ్డారు. వాక్యం ఉండాలి తప్పనిసరిగా. అపోస్తుల కార్యంలో 2:42లో రాయబడిన ప్రకారంగా అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన. అలనాడు మోషే, అహరోనులు వాళ్ళు ఏం చేశారు? సర్వ సమాజము చదువుతలేదు
సాగిలపడిరి. సంఘము అంత సర్వ సమాజ సంఘము వారి ఎదుట ఏమయ్యారు? సాగిలపడ్డారు. ఈ రోజు కూడా మన ఆశీర్వాదం కొరకు మనము కూడా ఏం చేద్దాం? మనము సాగిలపడాలి. ప్రభు సన్నిధానంలో మనము సాగిలపడదాం. సాగిలపడి వాళ్ళు ఏం చేస్తారో చూడండి. హిందీలో కూడా చదువురా, హిందీలో కూడా చదువు, హిందీ ఇంగ్లీష్ చదువు. సాగిలపడి తర్వాత 8వ వచనం చదవండి, టైం తక్కువ ఉంది కనుక 8వ వచనం. गिनती 14:5 तब मूसा और हारून इजरायलियों की सारी मंडली को सामने मुंह के बल गिरे. 8వ వచనం ఇప్పుడు చదవండి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల. ఈరోజు మన దేవుడు మన యందు ఆయన ఏం చేస్తుంటాడు? ఆనందించే దేవుడు. మనము దీవించబడ్డము, ఆయనకు ఆనందం. చూడండి, మన సుఖాన్ని మన ఆనందాన్ని కోరేవాడు మన దేవుడు. మన పక్కన వాళ్ళు మనం చక్కగా మనం ఎదుగుతూ ఉంటే చూడలేనిటువంటి పరిస్థితులు. ఇది వాస్తవము. ఒక పార్టీ మీద ఒక పార్టీ బురద జల్లుతూనే ఉంటుంది. అది ఏదో మంచి పనులు చేస్తూ ఉంటే చెడ్డ పనులే బయట తీసుకొస్తారు, కానీ మంచి పనులు చూడండి. ఇంట్లో కూడా మనం చాలా మంచిగా ఉంటాం, కానీ ఏదైనా తప్పులు చిన్న చిన్న చేసినప్పుడు అవే పట్టుకొని ఇంట్లో కూడా భార్యను భర్త, భర్తను భార్య, లేకపోతే ఇలాగే మైనస్ పాయింట్లు పట్టుకొనేసే మనల్ని మనకున్న సంతోషాన్ని సరిగా ఉంచరు, తిరిగి మనకు దుఃఖాన్ని తీసుకొచ్చే ప్రజలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శరీరములో మనకు కలిగినటువంటి రోగం వచ్చిందనుకోండి, అప్పుడు మనకు మనమే దుఃఖకాంతులుగా అవుతాం. ప్రతిరోజు కూడా ఎలాగా? ఈరోజు దేవుడు మనకు ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అందును బట్టి ప్రభుకి ఏం చేయాలి? ఫస్ట్ ధన్యవాదాలు. సాగిలపడాలి. అసలుకు నడవలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాట్లాడలేని మూగి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్యాన్సర్ హాస్పిటల్లో ఎన్ని లక్షల మంది ట్రీట్మెంట్ అవుతున్నారు. మన హాస్పిటల్లో, మన చర్చిలో కూడా ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా కుదరని రోగాలు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఎన్ని సంవత్సరాల నుంచో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం. అందును బట్టి ప్రభు సన్నిధికి వచ్చి, అలనాడు సర్వ సమాజం అంతా కూడా వారు చాలా కష్టంలో ఉన్నారు. వారికి ఒక దేశం అవసరము. ఆ దేశము దేవుడు వాగ్దానం చేశాడు, మీకు మంచి దేశాన్ని ఇస్తానని చెప్పేసి. అయితే ఇంకా దొరకలేదు. అయితే అలాంటి సమయములలో జరిగిన విషయం ఇది. మోషే అక్కడ కొంతమందిని పంపిస్తూ వచ్చాడు, 12 మందిని. వారు 12 మందిలో 10 మంది ఒక కోవ, ఇద్దరు ఒక కోవ, 2 A Bగా విభజించాడు. అక్కడ 10 మంది ఏ అనుకోండి, బి వచ్చేసి ఇద్దరు. వారితో మాట్లాడినప్పుడు ఇప్పుడు 8వ వచనం చదవండి దయచేసి. 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. ప్రియ సహోదరి సహోదరులారా, సమయం మనకు హారన్ ఆల్రెడీ వచ్చేసింది. మరి ఎలా చెప్పాలి నాకు కూడా అర్థం కాదు. మనం గిన నిజంగా ఆశ కలిగి ప్రభు సన్నిధిలో ఈరోజు భోజనం ఉంది కనుక ఒక 10 నిమిషాలు విందాం. ఎక్కువసేపు కూడా వచ్చే వారం మనం మిగతా విషయాలు మనం విందాం. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంటే, మనము చూడండి, పాలు తేనెలు ప్రవహించే దేశములోకి వెళ్ళడము మన ప్రభువుకు ఇష్టం. మన దేవుడు మనము అభివృద్ధిని కోరేవాడు. ఏ తల్లిదండ్రులైనా కూడా మన పిల్లలు మనకంటే ఎలా ఉండాలి? అభివృద్ధిలో ఉండాలి. ఆటో వేసే వ్యక్తి నా కొడుకు ట్యాక్సీలో తిరగాలనుకుంటాడు. కూలి పని చేసే వ్యక్తి నా కొడుకు ఏదైనా గుమస్తా పని చేస్తే బాగుంటుంది అంటారు. గుమస్తా చేసే వ్యక్తి నా కొడుకు ఏదైనా కూడా గెజిటెడ్ ఆఫీసర్ అవుతే బాగుంటుంది అనుకుంటారు. ప్రతి వాళ్ళు కూడా మన ఆశ. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశమును నేను మీకు ఇస్తాను. పితరులతో చేసిన ప్రమాణం అది. అయితే అక్కడ శత్రువులు ఉన్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. అయితే దేవుడు మనకు ఇస్తానని చెప్పాడు కదా. అయితే ఆ దేశమునకు వెళ్ళి మీరు వేగు చూసి రమ్మని 12 మందిని, ఒక్కొక్క గోత్రానికి ఒకరిని చొప్పున 12 గోత్రాలలో 12 మందిని మోషే అహరోనులను పిలిచి వాళ్ళను వేగు చూడమని. నిజముగా ఆ దేశం ఎలాంటిది? దేవుడు చెప్పినట్లుగానే పాలు తేనెలు ప్రవహించే
సస్యశ్యామలమైనటువంటి దేశమా కాదో చూడండి. ఆ తర్వాత ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవాలి కనుక ఆ దేశంలో ఉన్నటువంటి మిలిటరీ, ఆ సైన్యం ఎలాంటి వాళ్ళు, మనము వాళ్ళను స్వాధీనపరచుకోగలమా, మన బలము సరిపోతాదో లేదో వెళ్ళి చూచిరమ్మని వేగు పంపించినప్పుడు అప్పుడు 10 మంది వచ్చి ఏం చెప్పారు? వారు ఎలా ఉన్నారంటండి? వారు ఉన్నతమైన దేహము కలిగిన, ఇప్పుడు అందుకే ఆ పాట పెట్టింది, నా బలమంతా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఉన్నత దేహము కలిగిన వాళ్ళు, అందరూ 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు కలిగిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో మనము వెళ్ళడము, వాళ్ళతో గెలవడం అనేది జరగదు. ఆ దేశానికి వెళ్ళి మనము చనిపోవడమే తప్ప మనకు లాభం లేదు. ఈ దేవుడు చెప్పిన మాటలన్నీ ఇలాగే ఉంటాయి. కానీ పాస్టర్ గారు అలాగే చెప్తాడు, దేవుని సన్నిధిలో ఉండండి ఆశీర్వాదం, సువార్త ప్రకటించండి ఆశీర్వాదం, దేవుని భాగం ఇవ్వండి ఆశీర్వాదం. వాళ్ళ కోసమే చెప్పుకుంటారు. కానీ అని చాలామంది అనుకోవచ్చు, ఇది మాకు ఇంకా ఆశీర్వాదం రాలేదే. ఈ 10 మంది తోడయ్యారు. ఈ 10 మంది చెప్పిన రిపోర్టు ప్రకారంగా ఇంకా వెళ్ళడము అనవసరం అనే పరిస్థితికి వచ్చేసారు. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఎలాంటి వాళ్ళంటే, ఇంతకుముందు మోషే నడిపించినప్పుడు స్టార్టింగ్లో కూడా ఫరో సైన్యం ఎప్పుడైతే వెనకకు వచ్చిందో, ఎదర సముద్రం ఉందో, అప్పుడు వెంటనే ఇశ్రాయేల్ సమాజం ఏం చెప్పారు? మోషే మీదికి రాళ్ళు తీసుకున్నారు. రాళ్ళు తీసుకొని ఏం చేశారు? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఏం చెప్పారు వాళ్ళు? ఐగుప్తులో సమాధులు లేవా? ఇక్కడ వచ్చేసి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేస్తావా? యేసు ప్రభు నమ్ముకొని 1 గంట అయినా వదిలిపెట్టకుండా పోతే మాకు పోయి చేసుకోవాలా లేదా? లేనిపోని కష్టాలు అని అనుకోవచ్చు పిల్లలు. నిజమే, వాస్తవమే. పరిస్థితులు అలాగే కనపడతా ఉంటాయి. నేను చెప్తా ఉంటాను ఎవరికి, ఎఫ్సీవకు, అరే రారా తల్లి ఉపవాస ప్రార్థనకు రారా చెప్తా ఉంటాను. ఫోన్ చేద్దాం చాలామందికి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరికీ చెప్తా ఉంటాను, ఇళ్ళలో పనిచేసే వాళ్ళకు రండి, ఇంట్లో పనులు ఆపి యేసయ్య దగ్గరికి రండి, త్వరగా రండి, నాకంటే ముందుగా రండి. ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు? ఒకప్పుడు 2,500 రూపాయలు తీసుకున్న ఈ చెయ్యి 1,50,000 రూపాయలు తీసుకున్న చెయ్యిగా దేవుడు చేశాడు. మరలా 10th ఫెయిలు, ఇంటర్మీడియట్ ఫెయిలు, డిగ్రీ కూడా ఫెయిల్. నేను ఇంగ్లీష్ అసలు కూడా రాదు. అసలు కూడా ఇంగ్లీష్ క్లాస్కి అటెండ్ అవ్వలేదు నేను 10th క్లాస్లో. దేవుడు నిజంగా శూన్యములో ఆయన సమస్తము చేసేవాడు. నువ్వు అనుకుంటా ఉంటావు నా వల్ల ఏం కాదు. వెనకల చూస్తే ఫరో సైన్యం వస్తుంది, ముందు చూస్తే సముద్రము. మన జీవితంలో అలాగే అప్పులు ఉన్నాయి, అలాగే ఉన్నాయి. పాస్టర్ గారు ఎలాగా సమస్యలు అడిగినా అప్పుడు మోషే చెప్పాడు, మోషేతో దేవుడు, నేను సర్వశక్తి గల 17వ అధ్యాయంలో ఆది కాండంలో అబ్రహాంతో చెప్తాడు, అబ్రహామా నువ్వేమనుకుంటున్నావు నాతో? ఏం చెప్పాలి ప్రభువా? 24 సంవత్సరాలు నీతో నడిచాను, కుమారుని సంతానమును ఏం చేసావు? ఇసుక రేణుల వలె చేస్తానని చెప్పావు కదా. నీ సంతానమును ఆకాశ నక్షత్రం వల్ల చేస్తానన్నావు కదా కదా ఐసీ అయినా పరమేశ్వర్ का ఆశీర్వాద ఐసీ బోల్తాయి. యేసు ప్రభు దగ్గరికి వస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తాడు కదండి. కానీ 24 సంవత్సరాలు అయింది ప్రభువా, కడుపులో ఒక కొడుకు కూడా, ఒక సంతానం కూడా లేదు. మనం అనుకుంటా ఉంటాం ఇంకా అప్పులు అలాగే ఉన్నాయి, కష్టాలు అలాగే ఉన్నాయి, ఇంకా ఉద్యోగాలు కూడా రాలేదు అనుకుంటున్నామేమో. నిజమే, అబ్రహాము అలాగే అనుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలే అనుకున్నారు. వేగు వెళ్ళి చూచి వచ్చిన 10 మంది కూడా అలాగే చెప్పారు. మన బలము సరిపోదు, మనం కామ్గుంటే చాలు. నేను చెప్తాను కదా, ఇక్కడికి వచ్చిన విజయ్ కానీ ఎవరైనా దేవుని నమ్మకం ప్రేమ కానీ ఎవరు, మీ వ్యాపారాలు అభివృద్ధిలోకి వెళ్ళి 100,000 వేల లక్షల మందికి దేవుడు మీ హస్తాలను దీవించునుగాక. పాలు తేనెలు ప్రవహించే దేశంగా దేవుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బల్లలో చేవేసే ప్రతి చెయ్యి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయునుగాక. నువ్వు నమ్ము, దేవుని మాట మనం నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమను, నేను నమ్మాను, ఇక్కడ చాలామంది నమ్మారు, వాళ్ళ జీవితంలో ప్రాక్టికల్గా దేవుడు చేసి చూపెడుతున్నాడు. దాని తర్వాత నువ్వు నడుచుకోవాలా. ఈ 10 మంది ఇచ్చే రిపోర్ట్ నువ్వు నమ్మద్దు. దేవుని దగ్గరికి వచ్చావు, మనకి ఏం రాదండి, సువార్త చేస్తే నిందలు అవమానాలు ఎందుకు, చర్చికి రాకపోతే మా మేలంట. చాలామంది అదే అంటారు, పని చేస్తా అంటే అన్న లేనిపోని మాటలు అంటారు, నేను రానన్న పనికి అంటారు. అరే నో అంటారు, లేనిపోని మాటలు అంటారు. నిన్ను యెహోషువ కాలేబులు వచ్చారు,
యెహోషువ కాలేబులు వచ్చేసి వాళ్ళు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? వాళ్ళు ఏం చేస్తారంటే 6వ వచనంలో బట్టలు చించుకున్నారు వాళ్ళు. 6వ వచనంలో ఏం చేశారు? అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు యొపెన్న కుమారుడు అంటే కాలేబులు ఏం చేశారు? బట్టలు చించుకొని చెప్తున్నారు. ఇద్దరే ఉంటారు కానీ అక్కడ పర్సంటేజ్ 80% నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటారు. ఓన్లీ 20% ఏం చేశారు? పాజిటివ్. ఇక్కడ కూర్చున్న మనలో కూడా 80% నేను చెప్పు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నాకంటే త్వరగా వస్తారేమో అని కొంతమంది, నాకు తెలియదు నిజం. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ మారు మనసు పొందింది. నేను కూడా అనుకుంటే కొంతమంది ఒకవేళ నేను చనిపోయిన తర్వాత కూడా వస్తారనే విశ్వాసంతో నేను చనిపోతాను. నా విశ్వాసం అది. ఏదో ఒక రోజు ఇందాక వాక్యం చదివాము, హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయం ఏం చెప్పాడు? వారిని సంపూర్ణులుగా చేయుటకు ఆయన శక్తిమంతుడై, దేవుడు మన దేవుడు ఎలాంటి వాడంటే ఎలాంటి వాడినైనా కూడా మలచగల సమర్థుడు మన దేవుడు. మూర్ఖులను లేకపోతే తాగుబోతులు, తిరుగుబోతులు కావచ్చు, తిట్టుబోతులు కావచ్చు, అస్సలు వీడు వేస్ట్ అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని మారుస్తాడు. దేవుని సన్నిధిని ప్రేమించి చెడును వదలాల. ప్రియులారా, ఏం చేయాలి? మనము బళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం గలత్ను చూడనా చాయే, జూటా బాత్ చూడనా చాయే. బూతులను ఏమంటాం? गंदा गंदा बात छोड़ना पड़ेगा. आशीर्वाद हमको आने के लिए देखो परमेश्वर बोल रहा है हमारा मुंह में अच्छा 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 बात आना चाहिए, विश्वास रहना चाहिए हमारा बच्चों के लिए. మన నోటిలో ఆశీర్వాద వచనము ఉండాలి. నీ నోటిలో విశ్వాసముతో నిరీక్షణతో కూడిన ప్రార్థనతో నువ్వు ఇక్కడికి రావాల. పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా పర్వాలేదు, దేవుడు చెప్తున్నాడు నేను సర్వశక్తి గల దేవుడు. ఇక్కడ వచ్చి శిష్యులు వాళ్ళు చెప్తున్నారు, ఇద్దరు వచ్చేసి వాళ్ళు బట్టలు చించుకున్నారు కదండి. నేను కూడా చించుకొని చెప్పాలా? నేను చించుకొని చెప్తున్నాను 16 సంవత్సరాలు. మీకు ఏం చించుకొని చెప్తున్నాను? నేను గొంతు చించుకొని చెప్తున్నాను. మీకు తెలుసండి ఎందుకు ఆశీర్వదించాడు? నేను ఈరోజు కూడా చెప్తాను. నిన్న కూడా ఒకరికి సాయం చేశాను నేను, సంఘం వాళ్ళకి. మొన్న ఒకరికి సాయం చేశాను. మరి అలాగే చెప్తే మళ్ళీ మా భార్యతో గొడవ. చిన్న చిన్న సాయం మళ్ళీ దొరుకుతుంటుంది కదండి. వాస్తవంగా దేవుడిని ఇచ్చే చేయగా నిన్ను ఆయన చేయునుగాక. నువ్వు ఇవ్వు, అక్కడ దేవుని భాగం ఇవ్వు కదండి. మిగులుతుంది దేవుడు. నెల అయ్యేసరికి ఏమవుతుంది? 5 రొట్టెలు 2 చేపలు మిగిలిపోయా లేదా? నువ్వు ఇవ్వు, నీ భాగం, దేవుని భాగం ఇవ్వు. ఫస్ట్ దేవుని భాగం అంటే డబ్బులు కానే కాదు. ఏం చెప్పాడు? నీ పూర్ణ హృదయం అన్నాడు. ఏమన్నాడు? నీ ఫస్ట్ పూర్ణ హృదయం ఇచ్చేయి. రెండోది ఏం చేయాలా? నువ్వు పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించాలా. ఆత్మను ఇవ్వు, దేవుడికి కావాల్సింది శరీరము. మూడోది అంటాడు పూర్ణ మనస్సుతో. చెప్పండి, మూడోదంటే పూర్ణ మనస్సుతో. నాలుగోది అంటాడు పూర్ణ బలము. ఐదోది చెప్తున్నాడు పూర్ణ వివేకం. అన్నీ ఉన్నాయి. మత్తయిలో ఉన్నాయి, కొన్ని మార్కులో ఉన్నాయి, లూకా 10:27లో ఉన్నాయి. ఇవన్నీ కడుగు చేస్తే 5 చెప్పాడు తెలుసండి. అందుకే చెప్తున్న దేవుడు ఏ చేసినా పూర్ణంగా చేయాలా. పాలు తెనలు ప్రవహించే దేశంలోనికి దేవుడు తీసుకెళ్ళడానికే ఆయనకు ఆనందం తెలుసండి. వాస్తవం చెప్తున్నా, దేవుని పని కోసం, దేవుని పరిచయం. దేవుడు చెప్పాడు మత్తయి 6:33 ఏం చెప్పాడు? మీ పరలోకపు తండ్రికి మీకు ఏమి కావాలనో ఆయనకు తెలుసు. నాకు తెలిసింది కొద్దిగే, కానీ పరలోకపు తండ్రికి తెలుసు అన్ని కూడా. మా అక్కకు అదే చెప్పాను, రే కూల్గా ఉండాలా, భర్తను విసిగించకూడదు, గుర్తుపెట్టుకోండి. లేదు మామయ్య, నేను కూల్గానే ఉంటాను, ఏది కూడా తొందరపడినే. వెరీ గుడ్. తొందరపడకుండా ఉంటే కుటుంబము కట్టబడుతుంది. గాబ్రా కావద్దు. ఆయన లేటుగా వచ్చినా ఏమొచ్చినా కూడా ప్రార్థన విశ్వాసంతో ఉండు. భర్తను విసిగించొద్దు, బయటికి వెళ్ళిన వ్యక్తిని. ఆయన ప్రయాణంలోంచి రావాలా, ఎక్కడికి పోయినా ఇంకరాలు టైం వచ్చేసుకొని పెట్టద్దు, టైం పెట్టదు ఆయనకు. అన్నీ చెప్తా వచ్చినాయి ఆమెకు. వింటాను మామయ్య, ఇంకా చెప్పు, ఇంకా అన్నీ చెప్పించుకొని పోయింది అమ్మాయి. వింటే ఆశీర్వదించబడతావు. ప్రార్థన మానవద్దు అంటే అవును మామయ్య, మేము వెళ్ళే సంఘం, ఆయన వెళ్ళే సంఘము హెబ్రోను, అక్కడ దగ్గర 2000 నుంచి ఎంతమంది వస్తారో, మినిమం 2000 నుంచి 5000 మంది వస్తారు. అక్కడ ఆరాధన చేయడానికి టైము ఉండదు. చిన్న సంఘానికి వెళ్దామండి అని చెప్తుంది అమ్మాయి. ఏమంటుంది? మామయ్య మేము కూడా చిన్న సంఘం, అక్కడికి తగిన ఆరాధన చేయడానికి మాకు సమయము ఉంటుంది, దేవుని పరిచయం చేయడానికి సమయము
ఉంటుంది. అక్కడ ఏదన్నా పని జరిగి భోజనాలు పెట్టినప్పుడు మేము కూడా సహాయం చేయడానికి వీలుంటుంది. లేకపోతే పెద్ద సంఘాలు అసలు నువ్వు ఇవ్వడానికి నువ్వు వేసే 1000 రూపాయలు అక్కడ అవసరమే ఉండదు, లక్షలు వేస్తారు అక్కడ. ఇక్కడ చిన్న సంఘంలో అయితే తగిన అవకాశము. చూడు, అమ్మాయికి మంచి మనసు, వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఏం చేయాలి? మేము భార్యాభర్తలుగా ఆరాధన చేయాలి. పరమేశ్వర్ బోల్ రాయ్ అవి 5% చెప్పాడు దేవుడు. పూర్ణమైన హృదయం, ఫస్ట్ నీకు పూర్ణ హృదయం ఉండాలా, పూర్ణ ఆత్మ ఉండాలా, పూర్ణ మనస్సు ఉండాలా, పూర్ణ బలం ఉండాలా, పూర్ణ వివేకం. 5 చెప్పాడు. 5 చెప్పాడు పిల్లలు. దాంట్లో నువ్వు చూసుకో, బలం ఎవరిది? నువ్వు ఉద్యోగం చేయడానికి వెళ్ళిన దానికి బలం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. నువ్వు బలంతో ఉండే కదా నువ్వు తెచ్చుకుంటావు జీతము. కనుక ఆయనకు సమయం ఇవ్వాలా. ఏం ఇవ్వాలంటే సమయములో ఇవ్వు. దేవుని భాగం. దేవుని చెప్పాను చాలామంది కాదు, డబ్బులు కాదు, ఇంకా ఏదో కాదు, స్పాన్సర్ కాదు, నువ్వు దేవుని సన్నిధికి సమయాన్ని ఇస్తే. కానీ దేవుడిని నువ్వు ఎక్కడ పెడతాడంటే ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిన్ను ఆయన ఉంచునుగాక. దేవుడు అన్నట్టుగా ఆయన చేశాడు, ఆయన చేసి చూపెట్టాడు. దేవుడే తోడుగా ఉంటాడు. చూడండి 9వ వచనం చదవండి దయచేసి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. అస్సలుకు చూడండి పిల్లరా, దేవుని సంఘానికి, దేవుని వాక్యానికి, దేవుని సేవకుడికి, దేవుని ప్రజలకు ఎప్పుడు తిరుగుబాటు చేయకుందుముగాక. రెండోది, భయపడద్దు. వాళ్ళని చూసి మనం ఏం చేయకూడదు? అప్పులుండి భయపడతానా? చూసి అప్పులు చూసి భయపడద్దు. సమస్యలు, రోగం ఉందని భయపడుతున్నావా? అస్సలు భయపడదు. దేవుడు చెప్తున్నాడు మాటకి. ఇది వాళ్ళు చెప్తున్నారు. యెహోషువ, కాలేబులు అసలుకు భయపడతండి, వాళ్ళని చూచి భయపడతండి. మనుషులు గొల్యాతును చూచి ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలు భయపడ్డారు. ఎన్ని దినాలు భయపడ్డారు? 40 దినాలు లిటరల్గా భయపడ్డారు. ఒకే ఒక కుర్రోడు వచ్చాడు, యవనస్తుడు దావీదు వచ్చాడు. ఆయనకు కలిగిన బలం ఏంటి? ఆయన రాసుకున్నాడు కీర్తన 23వ అధ్యాయం రాష్ట్రం, యెహోవా నా కాపరి, ఆయనే నాకు బలం. 18వ కీర్తన రాసుకున్నాడు ఆయనంతా కూడా, ఆయనే నా బలము. కానీ ఆయన కాపరిగా ఉంటే ఈ గొలియాతు ఇంత ఎత్తుగా ఉండేది. ఈ గొలియాతు నన్నేమి, అప్పులు బాధలు ఇంత పైకి ఉండొచ్చు, కానీ ఒకరోజు నా వాటిని కూల్చివేసి దేవుడు నీకు సమృద్ధి ఏంటంటే ఆశీర్వాదం దయచేనుగాక. భయపడద్దు. నేను భయపడలేదు. నాకు వాక్యం విన్న వెంటనే విశ్వాసం, ఎక్కలేనంత విశ్వాసం కలిగేది. కూర్చొని అలా ఉండిపోయేవాడిని నేను. ఎందుకంటే అప్పుల్లో ఉన్నానప్పుడు, అనారోగ్యంగా ఉన్నాను, త్రాగుడు భయంకరంగా, ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఈ బ్యాచ్ చెడు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. నాకు వద్దు అనుకున్నా కూడా త్రాగుడు టక్క నా రూమ్లోకి బాటిల్ పట్టుకొని వచ్చేవాళ్ళు. ఫ్రీ నాకు తెలుసండి. నేను బోటింగ్ నాకు రూమ్ ఇస్తాను కనుక వారు నాకు డ్రింకింగ్ ఫ్రీ, నాకు బిర్యానీ ప్యాకెట్ కూడా ఫ్రీ. ఇక ఏం అనలేని పరిస్థితి. వాళ్ళు తెచ్చేసి, అరే నువ్వు బీర్ తాగేరా అని చెప్పేసి 5000 తెచ్చి ఇచ్చేవాళ్ళు. బిర్యానీ తిను, నువ్వు హాకీ ఆడుకో. క్యాంప్లో ఉండేవాడిని, ఇండియన్ క్యాంప్లో, నేను జూనియర్ ఇండియా క్యాంప్లో ఉండేవాడిని. వీటిలో సతమతం అవుతా విడిపించుకోలేని పరిస్థితిలో ఉంటున్న నాకు దేవుడు ఏం చేశాడు? దేవుని వాక్యం వింటున్నసరికి నాకు ఎక్కలేనంత బలము వచ్చేసేది. ఇంకా ఈ ఫ్రెండ్స్ కాదు, చెయ్యి విరిగిపోయింది. ప్రియులరా, దారుణమైన పరిస్థితి, అసలుకు ఏమీ చేయలేని పరిస్థితి. దేవుని మాట వింటే, వినుట వలన మనకేం కలుగుతుంది? వినుట వలన ఇంతకుముందు విసుగు కలిగేది. నాకు ఏం కలిగేది? యేసు ప్రభు ఆత్మ లేకపోతే నీకేం కలుగుతుంది? విసుగు కలుగుతుంది. 1 గంట అయితేనే నాకు విసుగు కలిగేది, లోపల కడుపులో ఆకలి వచ్చేది. ఇప్పుడు 1 గంట దాటిన తర్వాత కూడా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత వాక్యం గురించి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవుని వాక్యం కొరకు, ప్రభా ఇంకా ఏ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తావు, ఏ కోణంలో బలహీనంగా ఉన్నానో నీ వాక్కు చేత నన్ను ఏం చేయాలి? నువ్వు బలపరచు. ఇదిగో నేను అప్పుల్లోకి వెళ్ళిపోయాను, కూరుకుపోయాను, సంతకాలు పెట్టేసి నా శాలరీ అంతా కూడా పరుల పాలైపోయింది. నాకు గుణపాఠం. అందుకని ఎవరికి సంతకం పెట్టాను, ఎవరు కూడా అడగద్దండి నన్ను దయచేసి. సంతకం పెట్టమని ఎవరికి, నేను భార్య కూడా చెప్పాను, భార్య కూడా పెట్టను సంతకం. ఎందుకంటే నాకు నేర్పించాడు పాఠం. నువ్వు పెట్టద్దు, చిక్కుపడద్దు. నువ్వు కావాలంటే డబ్బులు ఇచ్చేయి, ఇవ్వకపోతే నేను ఇస్తాను. ఎక్కడిస్తాను? నీతిమంతుల పునరుద్ధరణలో నేను ఇస్తాను. ఐ విల్ గివ్ యూ అన్నాడు దేవుడు. కోర్టులో డబ్బులు ఉన్నాయి, వదిలేస్తాను. మనుషుల దగ్గర డబ్బులు ఉన్నాయి, కొంతమంది చెక్స్ నా దగ్గర ఉన్నాయి, వదిలేస్తాను. ఇప్పుడు వాళ్ళ ఇష్టం. దేవుడు నాకు ఎక్కడిస్తాడు? నీతిమంతుల పునరుద్ధరణంలో ఇంకా వాళ్ళ గురించి నాకు కక్ష ఉండదు, వాళ్ళ గురించి నా కోపము
వాళ్ళ గురించి మత్సరం ఉండదు, నాకు విసుక్కోను. ప్రభు చెప్పాడు కనుక, ప్రభు ఇక్కడ చెప్పాడు, పాలు తెనలు ప్రవహించే దేశమును నువ్వు భయపడద్దు. ఏ విషయంలో భయపడద్దు? తర్వాత చదువుతలి, భయపడద్దు. వారు మనకు ఆహారం అగుదురు. వాళ్ళు ఏమవుతారంట మనకు? వాళ్ళు మనకు ఆహారం అయిపోతాం అనుకుంటున్నాం. శత్రువే నీకు ఆహారం అవుతారు. తర్వాత వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆ దేవుడే మనకు, మన మధ్యలో ఉండే దేవుడు, మనకు తోడుగా, మనకు ఆహారాన్ని సమకూర్చే దేవుడు, మనకు పాలు తేనెలు ప్రవహించేటువంటి సమస్తమును ఆయన సమకూర్చే దేవుడు. తెలుసండి, ఇప్పుడు ఎలాగైతే బయట కొంతమంది సహోదరులు సహోదరి మనకు సమకూర్చారు, ఏం కష్టపడుకోకుండా మీ చేతికే ఆహారం ఈరోజు ప్లేట్లో వస్తుంది. మీరేం భయపడిన అవసరం లేదు. ఒక నలుగురు కష్టపడితే చాలు. అలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనకు ప్రాక్టికల్ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని మాట విని నువ్వు భయపడద్దు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, ఆయన సన్నిధిలో ఉండు. ఆ దేశంలోకి వెళ్ళి పోరాడాలి, మనం వెళ్ళాలి లోపలికి. ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తర్వాత వారికి భయపడకనరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. చూడండి పిల్లరా, పరిస్థితులు ఏ తారుమారు అవుతున్నా కూడా దేవుడు మనకు సహాయము చేయనుగాక. లాస్ట్ ఒక రెఫరెన్స్ చదివేసి ద్వితీయోపదేశకాండ 30:9 చదివి మనము బలలో పాల్గొందాం. పిల్లరా, దేవుని చిత్తమైతే దేవుని వాక్యం ఆశతో విను, విశ్వాసంతో విను, అది నా జీవితంలో నెరవేర్చబడుతుందని మనం విందాం. చూద్దాం. మరియు నీ దేవుడైన యెహోవా, ప్రియులరా, మన దేవుడు, మన ఆయన గొర్రెము, మనం రక్షించి బలలో చెవిస్తత ఆయన చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ. నువ్వు ఏ పని చేస్తున్నావు? ప్రభా, మా మందిరంలో చాలా మంది చేతి పని చేసే వాళ్ళు ఉన్నారు. అయ్యా, నేను కూడా చేతి పని చేస్తున్నాను. నీ చేతి పనిని దేవుడు ఏం చేస్తాడంటండి? ఆశీర్వదిస్తాడు. 128వ అధ్యాయంలో 2వ వచనంలో, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు. ఇంతకుముందు వేరే వాళ్ళు అనుభవించేవాళ్ళు, ఈరోజు చెప్తున్నాడు దేవుడు, ఇదిగో నువ్వు వెళ్ళు, కానానుకు వెళ్ళండి, అందరూ కూడా మీరు అనుభవిస్తారు. వాళ్ళు వేసుకున్న చెట్లన్నీ మీరేం చేస్తారు? మీరు అనుభవిస్తారు. వాళ్ళ భూములు మీరు స్వాధీనపరుచుకుంటారు. ఇది వాస్తవం జరుగుతుంది. ఈ లోకం శత్రు చేతిలో ఉంది, కానీ దేవుడు నిన్ను ఎక్కడెక్కడ పెట్టాడో దేవుడు నిన్ను అలా అక్కడ ఆశీర్వదించును గాక. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించును గాక. రెండోది, నీ గర్భఫల విషయంలో. గర్భఫలం, దీని గురించే కదా మనం రాత్రింబగళ్ళు ఏడుపులు బాధలు, మన పిల్లల కోసమే కదా. యేసయ్య కూడా చెప్పాడు, నాకు తెలుసు మీకోసం, మీరు వెళ్ళి మీకోసం మీ పిల్లల కోసము ఏడ్చండి, నీ గర్భఫలమును నేనేం చేస్తాను? నా బళ్ళ దగ్గర ఏడ్చండి. हमारा बच्चों के लिए हम लोग प्रार्थना करना रोना चाहिए, घर में नहीं बैठना चाहिए. प्रभु का कलिशा में आके रोएगा ना, प्रभु हमारा बच्चों को ఆశీర్వాద్ కర్తాయి. నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటే అవుతుందండి? కానీ తిమోతి ఇంట్లో కూర్చుంటే పిల్లోడికి ఆహారం వస్తుందా? అవ్వదు. నేను ఇంట్లో కూర్చుంటే నా పిల్లలకి ఆహారం వస్తుందా? కష్టపడాలా. కానీ పిల్లల కోసం మనం కష్టపడతాం, వెళ్ళి బయటికి వెళ్తాం. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు కూడా సంపాదిస్తున్నారు. ఎందుకోసం? ఎవరి కోసం? పిల్లల కోసం. ఎవరి కోసం అండి? ఇండ్లు వాకిలు కదండి, 3 అంతస్తులు కట్టించింది అక్క. ఎవరి కోసము? చిన్న కుమారుడు పెద్ద కుమారుడు కదండి. చూడండి, ఆశ, తల్లిదండ్రుల ఆశ. ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది సత్యంగా, ఏమంటుంది? నీ గర్భఫలమును నేను ఆశీర్వదిస్తాను. ఇదే ధైర్యం, ఇదే విశ్వాసంతో నువ్వు ముందడుగు వేయి. ఏమి ఉన్నా లేకపోయినా కూడా, పాట పాడినాం, మన జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా కూడా ఆయన యందు మనం ఆనందిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన కూడా ఆనందించును గాక. నీ గర్భఫలము దీవించబడును గాక. తర్వాత నీ పశువుల విషయంలోను. నీ పశువులైతేనేమి, నీ భూమి పంట విషయంలో, భూమి పంట ఏదైతే ఉందో పంట విషయం అయితేనేమి, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. నీకు మేలగునట్లు నన్ను వర్ధిల్లింప చేయను గాక. ఆమెన్ చెప్దాం గట్టిగా. కళ్ళు మూసుకుందాం పిల్లరా. మన విశ్వాసంతో బల దగ్గర ప్రభుని అర్థం, ప్రభువా నీ వాక్యం సత్యం. పరిస్థితులు చూడొద్దు, నీ భర్తను చూడొద్దు, వాళ్ళ జీతాన్ని చూడొద్దు, అతని షాపు చూడొద్దు, అతని వ్యాపారం చూడొద్దు, అతను చేసే పని చూడొద్దు, నీ భార్యను చూడొద్దు. దేవుడు చెప్పాడు, దేవుడు చేయబోతున్నాడు. యెహోషువ కాలేబులు చెప్పిన మాట
అలనాడు మోషే విన్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట నువ్వు నమ్ము. కొంతమంది అంటారు అలాగే చెప్తారు, ప్రార్థనకు వస్తే ఏమవుతుంది, ఉపవాస ప్రార్థనకు వస్తే ఏమవుతుంది, నీ జీవితం మార్చబడుతుంది. అందుకే చెప్పాను, చాలామందికి